ఇది కొంచెం డల్గా ఉంటుంది. అయినా సరే ఈ టైంలో ఇలా అటెండ్ అవుతున్నామంటే ఒకసారి ఎక్కడో మార్పుకి ఇది నాంది. ఆ మార్పుకి ఒకసారి హార్ట్ఫుల్గా హార్ట్ ఇద్దాం. అండ్ ఈ రోజు ఇంకొక బ్యూటిఫుల్ డే మన చేతుల్లోకి వచ్చింది. అలాంటి బ్యూటిఫుల్ డే ఇచ్చిన ఆ గాడ్కి కూడా గ్రాటిట్యూడ్ తెలియజేద్దాం. అండ్ మనల్ని మార్చుకోవడానికి, మన ఆలోచన విధానాన్ని సరి చేసుకోవడానికి, ఇంకా మనం ముందుకు వెళ్ళడానికి మన మెంటర్ కండక్ట్ చేస్తున్న ఈ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ కూడా హార్ట్ ఇద్దాం. అండ్ ఒక కామన్ మ్యాన్ బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు అనే ఆలోచన మనలో రేకెత్తించినటువంటి కంపెనీకి, దాని యాజమాన్యానికి కూడా హార్ట్ ఇచ్చి ఈరోజు మనం సెషన్లోకి వెళ్ళిపోతాం. సో ఎవ్రీడే 5 AM ఈ సెషన్ మైండ్కి సంబంధించండి. చాలా మంది సీనియర్లు వాళ్ళకున్న అనుభవాన్ని, వాళ్ళకి తెలిసిన ఎన్నో విషయాల్ని మనకు ప్రతిరోజు చెప్తున్నారు. మీకు జూమ్కి సంబంధించి ఒక సీక్రెట్ చెప్తాను. అది ఫాలో చేసిన తర్వాత మనం సెషన్లోకి వెళ్ళిపోదాం. ఇది నాకు అర్థమైంది సీక్రెట్. మీరు మొబైల్ ఫోన్లో అటెండ్ అయినా, ల్యాప్టాప్లో అటెండ్ అయినా, ట్యాబ్లో అటెండ్ అయినా, మనం ఎప్పుడైతే అందరూ ఉన్న స్క్రీన్ చూస్తామో మన మైండ్ అందరినీ చూడాలనిపిస్తుంది. ఎవరు వీడియో ఆన్ చేశారు, ఎవరు నించున్నారు, ఎవరు కూర్చున్నారు, ఎవరు బ్యాక్గ్రౌండ్ ఏముంది. సో మీకు పైన వ్యూ అనే ఒక ఆప్షన్ ఉందండి. వ్యూ అని ఉంటుంది. ఆ వ్యూ దగ్గరికి వెళ్తే స్పీకర్ అని ఉంటుంది. ఆ స్పీకర్ ఆప్షన్ కనుక మీరు ఎంచుకుంటే మాట్లాడే వ్యక్తి మాత్రమే కనిపిస్తారు, మిగిలిన వాళ్ళతో మనకు సంబంధం. దీనివల్ల మన ఏకాగ్రత బాగా పెరుగుతుంది. ఎవరిని చూడవలసిన అవసరం లేదు. దట్ ఇస్ ద బ్యూటిఫుల్ కాన్సెప్ట్. స్కూల్లో ఎట్లాగైతే ఫ్రంట్ బెంచ్ అబ్బాయికి టీచర్ మాత్రం ఎట్లాగా కనిపిస్తారో, జూమ్ లో కూడా మీరు స్పీకర్ ఆప్షన్ కనుక సెలెక్ట్ చేస్తే మాట్లాడే వ్యక్తి కనిపిస్తారు. దానివల్ల మనకు ఫోకస్ పక్కకి వెళ్ళదు, జూమ్ కూడా సక్సెస్ అవుతుంది. మరి దీనికి ఓకేనా? ఈరోజు మనకి సెషన్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం మైండ్ పవర్ గురించి తెలుసుకుందాం. మైండ్ పవర్ అసలు ఇది ఎలా వర్కౌట్ అవుతుంది, అసలు మైండ్ పవర్ కి ఉన్న ఆ పవర్ ఏంటి, అది మన లైఫ్ ని ఎట్లా డిసైడ్ చేస్తుంది, మన మైండ్ పవర్ ని మనం పెంచుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ గా ఉండబోతుంది. ఒక 6 నిమిషాల వీడియో. వీలైతే మీ బోత్ ఆర్గనైజేషన్ లో ఉన్న 500s వచ్చారో లేదో చూడండి, 250s ఉన్నారు లేదో చూడండి, స్టార్లు ఉన్నారు లేదో చూడండి, మీ ఎగ్జిక్యూటివ్లు ఇక్కడ ఉన్నారు లేదో చూడండి. వీలైతే ఒకసారి వాళ్ళకి కాల్ చేసి అటెండ్ చేయండి. మనం సెషన్ లోకి వెళ్ళిపోదాం. స్క్రీన్ ఓకేనా సార్? మా సెట్స్ ఓకే. మైండ్ పవర్ మీ జీవితానికి, అంటే నా జీవితానికి, దట్ మీన్స్ మన జీవితానికి బ్లూ ప్రింట్ అంటే ఏంటి? బ్లూ ప్రింట్. మైండ్ పవర్ కూడా ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది. అసలు ఈ బ్లూ ప్రింట్ ని ఎలా చదవాలి, ఎలాగ తీసుకోవాలి, ఈ బ్లూ ప్రింట్ ని గనక క్లియర్ గా మనం అర్థం చేసుకోగలిగితే మన లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది అనేది ఈ వీడియో సారాంశం. చూద్దాం. ఒకసారి మన జీవితాన్ని ఒక పెద్ద బిల్డింగ్ లా ఊహించుకుందాం. మరి దానికి బ్లూ ప్రింట్ ఎక్కడుంటుంది? ఎక్కడో బయట వెతకాల్సిన పని లేదు. ఆ బ్లూ ప్రింట్ మన లోపలే, మన మనస్సులోనే ఉంది. అవును, మన లోపలి ప్రపంచమే మన బయటి ప్రపంచానికి పునాది అన్నమాట. సో మన జీవితాన్ని ఒక బిల్డింగ్ తోటి గనక పోల్చుకుంటే, ప్రతి బిల్డింగ్ కి ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది. పునాది ఎట్లా వేయాలి, ఎలాంటి ఐరన్ వాడాలి, ఎలాంటి సిమెంట్ వాడాలి, ఎన్ని గదులు కట్టాలి, కిచెన్ ఎక్కడ ఉండాలి, బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి, ఎలాంటి సెల్ఫ్స్ మనం వాడాలి, అన్ని కూడా, అంటే ఒక డ్రీమ్ హౌస్ కి కూడా ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది. మరి మనం ఉండి వెళ్ళిపోయే డ్రీమ్ హౌస్ కి బ్లూ ప్రింట్ ఉన్నప్పుడు మన మైండ్ కూడా ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది బ్లూ ప్రింట్? ఇది కాగితాల మీద ఉండదు, ల్యాప్టాప్లో ఉండదు, డిజైనర్ దగ్గర ఉండదు, ఇంజనీర్ దగ్గర ఉండదు. ఎక్కడ ఉంటుంది? మన లోపలే ఉంటుందంట. మన లోపలే ఈ బ్లూ ప్రింట్ ఉంటుంది. చూద్దాం. మరి దానికి బ్లూ ప్రింట్ ఎక్కడుంటుంది? ఎక్కడో బయట వెతకాల్సిన పని లేదు. ఆ బ్లూ ప్రింట్ మన లోపలే, మన మనస్సులోనే ఉంది. అవును, మన లోపలి ప్రపంచమే మన బయటి ప్రపంచానికి పునాది అన్నమాట. సో మన మనసే మన బ్లూ ప్రింట్ అండి. మన బయట ప్రపంచానికి పునాది మన లోపల ఉంటుందంట.
మనమేమనుకుంటామంటే ప్రపంచంలో మనం ఏదన్నా సాధించాలంటే బయట వెతుకుతాం. ఆపర్చునిటీస్ బయటే వెతుకుతాం. ఏదన్నా దొరుకుతుందేమో బయటే వెతుకుతాం. మన డెవలప్‌మెంట్‌ని కూడా బయటే వెతుకుతాం. మన జాబ్‌ని బయటే వెతుకుతాం. ఏదైనా బయటే వెతుకుతాం. బట్ అసలు దానికి సంబంధించిన రూట్ ఎక్కడుంటుందంటే మనసు లోపల ఉంటుందండి. సో, ఎక్కడ సెర్చ్ చేయాలి ఇప్పుడు మనం? మన జీవితంలో ఉన్నతమైన స్థితికెళ్ళాలంటే మనసులో సెర్చ్ చేయాలి. అది ఎంత బిగ్ కాన్సెప్టో ఇప్పుడు తెలుస్తది మనకి ఈరోజు చూద్దాం. మరి ఈ రోజు మనం ఏం చేయబోతున్నామంటే, ఆ బ్లూ ప్రింట్ ని ఎలా చదవాలో, ఇంకా ముఖ్యంగా మనకు నచ్చినట్టు దాన్ని ఎలా మార్చుకోవాలో తెలుసుకోబోతున్నాం. సో, బ్లూ ప్రింట్‌ని చదవచ్చు. మీకు అనుకూలంగా లేకపోతే మార్చుకోవచ్చు. ప్రెజెంట్ మన సిట్యుయేషన్స్ బాలేనప్పుడు, మనకి గ్రోత్ లేదనుకుంటున్నప్పుడు, మనం సక్సెస్ ఇంకా అవ్వలేదని అనుకుంటున్నప్పుడు ఈ బ్లూ ప్రింట్ చదవాలి. చదివిన తర్వాత దాన్ని మార్చుకోవచ్చంట. ఎలా మార్చుకోవాలో కొన్ని టిప్స్ చెప్తారు. వాటిని ఫాలో చేద్దాం ఇవాళ. చూసారా? ఈ ఒక్క వాక్యం మన ఈ చర్చ మొత్తానికి ఒక మూల స్తంభం లాంటిది. ఇదేదో పుస్తకంలో చదివే కొటేషన్ కాదు. ఇది ఒక పవర్ఫుల్ నిజం. మార్పు అనేది బయట పరిస్థితులతో మొదలవదు. దాని పునాది మన మనసులోనే పడుతుందని ఇది చాలా స్పష్టంగా చెప్తోంది. ఇదొక గ్రేట్ సెంటెన్స్ అండి. ఇది పుస్తకాల్లోనూ, వాల్ పేపర్‌లోనూ ఉండేది కాదు. నీ మనసు మారితే నీ జీవితం మారుతుంది. చాలామంది ఇంక మారవా అంటారు. నువ్వు ఇంతేనా అంటారు. మన లైఫ్ ఇంతేనా అనుకుంటారు. అయితే ఎక్కడ మార్చాలనుకుంటారంటే బయట మార్చాలనుకుంటాం మనం. ఇంటిని మార్చాలనుకుంటాం. వాస్తుని మార్చాలనుకుంటాం. వస్తువులు మార్చాలనుకుంటాం. మనుషుల్ని మార్చాలనుకుంటాం. కదండీ! కామన్‌గా. కానీ ఎక్కడ మారాలి? మన లైఫ్ మారాలంటే ఫస్ట్ మన మనసు మారితే సరిపోతుంది. ఎందుకని? జీవితం మారడం అంటే ఏంటి? ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి వెళ్ళడం. అదే లైఫ్ చేంజింగ్ అంటే. లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ అని చెప్తాం మనం. ఇప్పుడు మనం ఎంచుకున్న కంపెనీ ఏదైతుందో, ఈ రంగం ఏదైతుందో ఇది లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ అని పదే పదే స్టేజ్‌ల మీద మనకు చెప్తా ఉంటాం. మరి లైఫ్ చేంజింగ్ అంటే ఏంటి? ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవడం. మరి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరాలంటే ఈ స్థితి మొత్తం ఎక్కడ ఆధారపడి ఉంటుందంటే మన మనసు దగ్గర ఆధారపడి ఉంటుంది. కాబట్టి మన మనసు మారితే మన జీవితం మారుతుందనేటువంటిది అతి పెద్ద సారాంశం. వీలైతే దీన్ని పెద్ద పెద్ద అక్షరాలతోటి ప్రతిరోజు మీరు రాసుకునే డైరీ మొదటి పేజీలో రాసుకోండి. నేను అట్లాగే రాసుకున్నాను ఈ వీడియో విన్న తర్వాత. ఇక ముందుకు వెళ్దాం మనం. సరే, అయితే ఇక ఈ ప్రయాణంలోకి కొంచెం లోతుగా వెళదామా? మన మొదటి టాపిక్ మనసే మన ప్రపంచం. వినడానికి సింపుల్ గా ఉన్నా దీని అర్థం చాలా లోతైంది. అంటే ఏంటంటే మన కళ్ళకు కనిపించేది కాదు, మన మనసుతో మనం చూసే ప్రపంచమే మన నిజమైన రియాలిటీ. సో ఏంటి మరి ప్రపంచం అంటే ఏంటి? మన ఇల్లు దాటి, గడప దాటి బయటికెళ్ళిన తర్వాత మనం చూస్తున్నదా? మనం చూస్తున్న టెక్నాలజీయా? మనం చూస్తున్న బిల్డింగులా? మనం చూస్తున్న మనుషులా? మనం చూస్తున్న అభివృద్ధా మన ప్రపంచం? ఇక్కడ మనసే మన ప్రపంచం అనేటువంటిది ఫస్ట్ పాయింట్ అండి. ఇందులో 5 పాయింట్లు ఉంటాయి. చక మనం వీటిని రివైండ్ చేద్దాం. మనసే మన ప్రపంచం. కానీ మన ప్రపంచాన్ని ఎక్కడ వెతుక్కుంటామంటే బాహ్య ప్రపంచంలో వెతుక్కుంటాం. బయటిదే అసలు ప్రపంచం. ఆ ప్రపంచంలోకి నేను ఎప్పుడు వెళ్తానా అనుకుంటాం. ఓకే. ఈ మనసే ఎందుకు మన ప్రపంచం అనుకుంటే గనక మన కళ్ళతో చూసేది ఏదీ కాదు. మన మనసుతో చూసేదే ప్రపంచం. ఉదాహరణకి స్టార్ సమ్మిట్ జరిగింది మొన్న బెంగుళూరులో. అంటే మన రూట్ క్యాంప్ కూడా జరుగుతుంటాయి. ఇప్పుడు డిసెంబర్‌లో రూట్ క్యాంప్ కూడా ఉంది. 3.0 ఆల్రెడీ 2 రూట్ క్యాంపులు అయిపోయినాయి. ఆ రూట్ క్యాంప్‌ని స్టార్ సమ్మిట్‌ని కళ్ళారా చూస్తాం మనం. అంతే కదండీ! కళ్ళారా చూస్తాం. ఏం జరుగుతుంది? ఎవరొచ్చారు? ఎట్లా జరుగుతుంది? అయితే దాన్ని కళ్ళతో చూసేది ప్రపంచం గాదు. చూసిన తర్వాత మీ మనసు ఏం జెప్తుంది ఆ ప్రోగ్రామ్ గురించి? మీ మనసు ఏం నేర్చుకుంది ఆ ప్రోగ్రామ్ గురించి? ఓకే. దీంట్లో నేను సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని మీ మనసు చెప్తుందా? కళ్ళతో చూసిన దాన్ని పట్టుకొని వెనక్కొస్తున్నాం. సో, రియల్ ప్రపంచంలోకి మనం వెళ్ళాలంటే కళ్ళతో కాదు, మనసుతో చూడమని చెప్తుంది. ఓకే. ఇదేనండి. దీన్నే ఏమంటారు?
మేడం చెప్తారు, ఒకసారి విందాం. ఎంత ఇంట్రెస్టింగ్ విషయమో చూడండి. ఒకే సంఘటన, సేమ్ సిచ్యువేషన్, ఇద్దరు వేరువేరు మనుషులకు ఎదురైతే వాళ్ళిద్దరి ఎక్స్పీరియన్స్ కంప్లీట్ గా వేరుగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, వర్షం పడుతోంది అనుకుందాం. ఆ వర్షం ఒకరికి చాలా సంతోషాన్ని, ప్రశాంతతను ఇస్తోంది. కానీ ఇంకొకరికి అదే వర్షం చిరాకు, విసుగు తెప్పిస్తోంది. చూసారా? సిచ్యువేషన్ ఒక్కటే, కానీ దాన్ని చూసే మనస్సులు వేరు. అందుకే అంటారు, మన పర్సెప్షన్, మన దృక్పథమే మన రియాలిటీని క్రియేట్ చేస్తుంది. సో అగైన్ ఇంకొక పాయింట్ వచ్చింది, పెర్సెప్షన్, దృక్పథం. మన దృక్పథమే మన రియాలిటీని సృష్టిస్తుంది అంటండి. సిచ్యువేషన్ ఒకటే, బట్ డిఫరెంట్ పీపుల్ ఉన్నారు. వర్షం వస్తుంది, వర్షం ఒక పక్కన ఒక జెంట్ ఉన్నాడు, ఒక పక్కన అంబరెల్లా వేసుకున్న ఒక లేడీ ఉంది. లేడీకేమో ఈ వర్షం సంతోషాన్ని ఇచ్చింది, పక్కనున్న జెంట్కేమో ఇది నిరాశనిచ్చింది. ఎందుకని? ఒకవేళ అబ్బాయికి ఏమైనా పని ఉందేమో బయటికి వెళ్ళడానికి. సిచ్యువేషన్ ఒకటే, బట్ మనుషుల మనస్తత్వం మీద సిచ్యువేషన్ ఆధారపడి ఉంటుంది. సో మీ దృక్పథం మీ వాస్తవానికి రంగు పూయొచ్చు, అంతే మాత్రమే కాదు దాన్ని సృష్టిస్తుంది అంటండి. అంటే మన పెర్సెప్షనే మన కొత్త జీవితాన్ని సృష్టిస్తుంది. ఏ పెర్సెప్షన్తో మనం ఉంటున్నాం, ఒకవేళ అది ఇంట్లో అయినా ఉండి, బయట అయినా ఉండి, ఇండస్ట్రీ వల్ల అయినా ఉండి, ఏ పెర్సెప్షన్తో ఇండస్ట్రీ వల్ల మనం చూస్తున్నాం, ఏ దృక్పథంతో ఈ యొక్క రంగాన్ని మనం చూస్తున్నాం, ఈ ప్రొడక్ట్ల పట్ల మనకి ఏ దృక్పథం ఉంది. ఐపల్స్ని ఇద్దరు వ్యక్తులు రెండు కోణాల్లో చూస్తూ ఉంటారండి. డిసీజ్ ఉన్న వ్యక్తి ఒక కోణంలో చూస్తాడు, దీంట్లో వర్క్ చేస్తున్న వ్యక్తి ఒక కోణంలో చూస్తాడు. డిసీజ్ ఉన్న వ్యక్తికి ఇది నాకు వాడిన తర్వాత మేలు జరిగితే బాగుండు అనుకుంటాడు. ఇందులో వర్క్ చేస్తున్న వ్యక్తి ఇలాంటి వ్యక్తులు 100 మంది తారసపడితే బాగుండు అనుకుంటాడు. వేరే వ్యక్తి కూడా ఉంటాడు, ఇలాంటి ఎన్నో చూశానంటాడు. అదే ఐపల్స్, అదే డైరెక్ట్ సెల్లింగ్, అదే ఇండస్ట్రీవా. కానీ ఒకే సంఘటన దగ్గర డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ దృక్పథాలు కలిగి ఉంటారండి. అయితే ఈ దృక్పథం మనము ఏమనుకుంటామంటే జస్ట్ ఇది ఒక ఆలోచన, ఇలా ఆలోచించి వదిలేస్తే సరిపోతుంది అనుకుంటాం. కానీ ఇది సృష్టిస్తుందండి వాస్తవాలని, రియాలిటీలోకి పట్టుకెళ్తుంది. మన దృక్పథమే మన రియాలిటీ అని ఈ రోజు మనం కంపల్సరీగా గుర్తించాలి మిత్రం. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. దీన్నే మనం మైండ్ సెట్ అని పిలుస్తాం. ఇదేనండి మైండ్ సెట్ అంటే. ఏంటి మైండ్ సెట్? మీ ఆలోచనలు మరియు నమ్మకాల సమాహారం. ఇది మీ ప్రతిస్పందనలు నిర్ణయిస్తుందంట. ఇదే మైండ్ సెట్. ఈ మైండ్ సెట్ గురించి మేడం ఇంకొక పదం చెప్తారు, వినండి. సింపుల్ గా చెప్పాలంటే మన లైఫ్ కి ఇదొక ఆపరేటింగ్ సిస్టమ్ లాంటిది. మనకు తెలియకుండానే బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతూ మనం తీసుకునే ప్రతి డెసిజన్ ని, మన ప్రతి ఎక్స్పీరియన్స్ ని, చివరికి మన లైఫ్ లో వచ్చే ప్రతి రిజల్ట్ ని ఇదే కంట్రోల్ చేస్తుంది. అయితే ఒకవేళ ఈ సో అంటే మన మైండ్ సెట్ ఎంటైర్ లైఫ్ లో జరిగేటువంటి ప్రతి సంఘటనని, ప్రతి ఆలోచనని, ప్రతి ఫలితాన్ని కూడా నిర్ణయిస్తుందంట. ఇది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఇన్బుల్ట్ ఆపరేటింగ్ సిస్టమ్. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక ఇన్బుల్ట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది చాలా పెద్ద వ్యవస్థ. ఇది మన నమ్మకాల సమాహారం. అక్కడ రాసింది చూడండి, నమ్మకాలు ఒకటే కాదు, ఆలోచనల సమాహారం. మనము చాలా గట్టి నమ్మకంతో ఉంటాం, నమ్మకానికి తగిన ఆలోచనలు ఉండకపోవచ్చు. చాలా మంచి ఆలోచనలు ఉంటాయి, ఆలోచన తగిన నమ్మకం మన దగ్గర ఉండకపోవచ్చు. కానీ మన మైండ్ సెట్ అంటే మన ఆలోచనలు, దానికి తగిన నమ్మకాలు, వీటి సమూహారం అండి. ఇదొక ఆపరేటింగ్ సిస్టమ్. ఈ సిస్టమే ఎంటైర్ లైఫ్ లో జరిగే ప్రతి సంఘటన, ప్రతి ఫలితాన్ని, ప్రతి పరిస్థితిని నిర్ణయిస్తుందంట. సో మైండ్ సెట్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే లైఫ్ అంతా బ్యూటిఫుల్ గా ఉంటుందంటండి. సో ఎలాంటి మైండ్ సెట్ ని మనం కలిగి ఉండాలి ఈరోజు, మరి మైండ్ సెట్ ని ఎట్లాగా సెట్ చేయాలి అనేది ఈ రోజు టాపిక్. చివరికి మన లైఫ్ లో వచ్చే ప్రతి రిజల్ట్ ని ఇదే కంట్రోల్ చేస్తుంది. అయితే
ఒకవేళ ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లోనే ఒక వైరస్ ఉంటే అదే మనల్ని కంట్రోల్ చేస్తూ బంధిస్తే పరిస్థితి ఏంటి? మన నెక్స్ట్ సెక్షన్ దాని గురించే, ఆలోచనల బంధం. సో పాయింట్ నెంబర్ 2 ఏంటంటే ఆలోచనల బంధం. మనకు మైండ్ సెట్ అంటే ఏంటి అర్థమైంది. ఆ మైండ్ సెట్ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనుకున్నాము. ఒకవేళ ఆపరేటింగ్ సిస్టమ్‌లో వైరస్ లాంటివి ఏమన్నా ఉంటాయి. అంటే మన ఫోన్‌లో వైరస్ ఉందనుకోండి, ల్యాప్‌టాప్‌లో వైరస్ ఉందనుకోండి, ఏమవుతుంది? స్లో అవుతుంది సిస్టమ్. డిఫరెంట్‌గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తది. స్క్రీన్ దానికదే ఆగిపోతది. స్క్రీన్ దానికదే ముందుకు వెళ్ళిపోతది. ఒక్కొక్కసారి యూట్యూబ్ ఆన్ చేస్తాం. అది మళ్ళీ ఫేస్‌బుక్ ఓపెన్ అవుతది. అంటే దాని ఇష్టం ఇంకా. దాని చేతుల్లో ఏముండదు. ఎందుకు అట్లా అవుతుందంటే దాంట్లో వైరస్ ఉంది. అట్లాగే మన మైండ్ లోపల కూడా ఒక వైరస్ వస్తే అంటే ఒక నెగెటివ్ ఆలోచన ప్రారంభమైతే ఎట్లా ఉంటుందని చూద్దాం. చాలా సార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది కదా, లైఫ్ లో ముందుకు వెళ్ళలేకపోతున్నాం, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంది, చాలా హెల్ప్లెస్ గా ఫీల్ అవుతాం. కానీ ఒక్కసారి ఆలోచిస్తే నిజానికి మనల్ని ఆపుతున్నవి బయటున్న అడ్డంకులు కాకపోవచ్చు, మన లోపల మనతో మనం మాట్లాడుకునే మాటలు, మనల్ని మనం తక్కువ చేసుకునే ఆలోచనలు. అవే మన చుట్టూ మనం కట్టుకున్న అసలైన గోడలు. మనం ఏమనుకుంటామంటే లైఫ్‌లో 30 ఇయర్స్ వచ్చినియి, 40 ఇయర్స్ వచ్చినియి. ఇంకా సక్సెస్ లేదు. ఆల్రెడీ ఇండస్ట్రీ వాకొచ్చి 5 ఇయర్స్ అయితుంది. ఇంకా సక్సెస్ లేదు. ఇండస్ట్రీ వాకొచ్చి 1 ఇయర్ అయిపోయింది. ఇంకా సక్సెస్ లేదు. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. ఇంకా సక్సెస్ లేదు. పిల్లలు చదవట్లేదు. సక్సెస్ లేదు. కుటుంబంలో ఇన్‌కమ్ సోర్స్ సరిగ్గా లేదు. సక్సెస్ లేదు. ఇవన్నీ బయట నుంచి ఏదైనా జరిగిపోతుందేమో! వాళ్ళేమన్నా మనల్ని అనుకుంటున్నారేమో! వాళ్ళ వల్లే ఇలా అయింది. వీళ్ళ వల్లే ఇలా అయింది. అని మనం ఏమనుకుంటామంటే, మన సక్సెస్‌ని ఆపేది బయట ఉన్న పరిస్థితులు. ఒకవేళ నేను ఇలా ఉంటే, ఒకవేళ ఇది ఇలా జరిగుంటే, ఒకవేళ ఆ రోజు నాకు హెల్ప్ చేసుంటే వాళ్ళు, లేదా మా నాన్న ఇట్లా ఉంటే, లేదా మా తాత ఇట్లా ఉంటే, లేదా నా భార్య ఇట్లా ఉంటే, లేదా నా భర్త ఇట్లా ఉంటే, లేదా నా పిల్లలు ఇట్లా ఉంటే, ఎన్నో అనుకుంటామండి. ప్రతీది కూడా ఏమనుకుంటామంటే మనల్ని ఆపుతున్నది బయట ఉన్నటువంటి పరిస్థితులని మనం అనుకుంటాం. కానీ మనల్ని ఆపేది మన మనసులో గల ఆలోచనలంట. ఎంత బ్యూటీయో చూడండి. ఎందుకు ఇది ఈరోజు మనం మాట్లాడుకుంటుంది? బయట వాళ్ళ జీవితం గురించి కాదు. మన జీవితం గురించి మాట్లాడుకుంటున్నాం. మన జీవితాన్ని నిర్ణయించేది మన మైండ్ సెట్ అనుకున్నప్పుడు, మన మైండ్ సెట్ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనుకున్నప్పుడు, ఆ సిస్టానికి కూడా వైరస్ వస్తుంది. ఆ వైరస్సే మన ఆలోచన విధానం. ఓకే. ఒక సమస్య వచ్చినప్పుడు, మనకేదైనా ఒక సమస్య ఉన్నప్పుడు, దానిని సమస్యగా చూస్తే ఒకసారి ఇది చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ స్లైడ్ ఆ రెండు రకాల ప్రపంచాల మధ్య తేడాని ఎంత బాగా చూపిస్తుందో. ఒకవైపు ఇది ఒక సమస్య అనే ఆలోచన, మరోవైపు అదే సిచ్యువేషన్ ఇది ఒక అవకాశంలా కనిపిస్తుంది. నేను ఫెయిల్ అయ్యాను అనుకునే బదులు నేను ఒక పాఠం నేర్చుకున్నాను అని చూడగలగడం. జస్ట్ మన మాటల్లో చిన్న మార్పు, కానీ అది మన పొటెన్షియల్లో ఎంత పెద్ద మార్పును తెస్తుందో కదా. ఒక మాటలో చిన్న మార్పు పొటెన్షియాలిటీలోని చాలా పెను మార్పుకి కారణమవుతుందంట. 2 ఒకటే. ఒకటేమో చెట్టు వేరు, ఒకటేమో జస్ట్ విత్తనం ఇప్పుడే మొదలవుతుంది. మనకెప్పుడైనా సరే ఒక సమస్య ఉత్పన్నమైనప్పుడు, దాన్ని సమస్యని సమస్యగా చూస్తే అది నెగెటివ్ మాట. సమస్యని అవకాశంగా భావిస్తే అది పాజిటివ్. ఏ దృక్పథంతో ఉంటున్నాం? సమస్యలొచ్చినప్పుడు సమస్య నుంచి పారిపోతున్నామా? సమస్యొచ్చినప్పుడు ఆ సమస్యను ఒక అవకాశంగా భావించి ఏమన్నా నేర్చుకుంటున్నామా? ఒక చిన్న డిఫరెన్స్ అండి. ఒకే మాట. ఇది నాకు అవకాశం. అట్లాగే మీరెంచుకున్న రంగంలో ఎన్నో ఆటుపోట్లుంటాయి. హెచ్చుతగ్గులుంటాయి. అవమానాలుంటాయి. చాలా ఉంటాయి. అది కుటుంబంలో ఉండొచ్చు, ఫీల్డ్‌లో ఉండొచ్చు, లేదా సొసైటీలో ఉండొచ్చు. మనకి ఎదురవుతున్న సమస్యని ఏ కోణంలో చూస్తున్నాం? ఇంక నా జీవితం మొత్తం ఇట్లాగే సమస్యలతో ఉంటాది అని ఒక నెగెటివ్‌లో ఉంటున్నామా? ప్రతి సమస్యని అవకాశంగా మార్చుకొని నేర్చుకుంటున్నాము. నేర్చుకున్న వాళ్ళు సక్సెస్ అవుతారు. సమస్యగా భావించిన వాళ్ళు మాత్రం సక్సెస్ అయిన వాళ్ళకి చప్పట్లు కొడతా ఉంటారు. ఈ బ్యూటిఫుల్ మార్నింగ్ మనతోటి మన మైండ్ మాట్లాడుతుంది. మీ మైండ్ ఏం మాట్లాడుతుంది? మీ మైండ్‌కి ఎట్లాంటి పవర్స్ ఉంటాయి? చిన్న చిన్న మార్పులతో మైండ్‌ని మరింత పవర్ చేసుకోవాలో ఈ ఈ వీడియో మనకి చెబుతా ఉంటుందండి. ఓకే, సో ప్రాబ్లం మన ఆలోచనల్లోనే ఉందని అర్థమైంది. మరి సొల్యూషన్ ఎక్కడ ఉంటుంది? సింపుల్, అది కూడా అక్కడే ఉంటుంది, మనలోనే. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. శక్తి మనలోనే ఉంది. ఎప్పుడైతే మన ఆలోచనలే మనల్ని అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. శక్తి మనలోనే ఉంది. మూడో టాపిక్ వచ్చేసి శక్తి అండి.
మనకు ఒక మైండ్ సెట్ ఉంటుంది అనుకున్నాం, అది మనల్ని రన్ చేస్తుంది అనుకున్నాం. దానికి వైరస్ వచ్చినప్పుడు నెగిటివ్లో కాకుండా పాజిటివ్లో ఉండాలనుకుంటాం. మరి ఇలా ఉన్నప్పుడు ఈ బంధకాల నుంచి బయటపడాలంటే మనకు ఒకటి అవసరం, అదే శక్తి. అంటే మన మైండ్ పవర్లో, మన మైండ్ అంటే మన మైండ్ సెట్ని మార్చుకోవడానికి ఏం కావాలంటే ఇప్పుడు ఒక శక్తి కావాలి. ఈ శక్తి బయట ఉండదండి. బయట నుంచి ఉంటుందేమో శక్తి, దాన్ని ఏమన్నా కొని తెచ్చుకోవాలేమో అనుకుంటాం. శక్తి బయట లేదు, శక్తి మీలోనే ఉంది, శక్తి నాలోనే ఉంది. ఈ శక్తిని పెంచుకోగలిగితే మైండ్ సెట్ స్ట్రాంగ్ అవుతుంది. అది ఎట్లాగో చూద్దాం. ఎప్పుడైతే మన ఆలోచనలే మనల్ని బంధిస్తున్నాయని మనం రియలైజ్ అవుతామో, ఆ క్షణంలోనే ఆ బంధనం నుంచి బయటపడే తాళం చెవి కూడా మన దగ్గరే ఉందని అర్థమవుతుంది. సో మైండ్ సెట్ ఎందుకు డెవలప్ అవ్వట్లేదు అనుకుంటున్నామంటే నెగిటివ్ ఆలోచనలు ఉండిపోతున్నాం మనం. నెగిటివ్ థింకింగ్లో ఉండిపోతున్నాం. దీని నుంచి బయటపడలేకపోతున్నాం. మరి దీనికి ఒక కీ ఉందన్నమాట అండి, ఓపెన్ అవ్వడానికి, దాన్ని సరి చేసుకోవడానికి. మీ ఆలోచనలే బంధనమని గ్రహిస్తే ఫస్ట్ దీన్ని గ్రహించుకోవాలి. ఫస్ట్ నేను డెవలప్ అవ్వకపోవడానికి నా కుటుంబ సభ్యులు కారణం కాదు, నా పక్కింటి వాళ్ళు కారణం కాదు, ఈ సమాజం కారణం కాదు. కేవలం నా మనసులో ఉన్నటువంటి ఆలోచనలే నేను ఎదగకుండా చేస్తున్నాయని మనం గ్రహించినప్పుడు మాత్రమే దాని నుంచి స్వేచ్ఛగా బయటపడేటువంటి కీ కూడా మన దగ్గర ఉంటుంది. రెండు మన దగ్గర ఉంటాయి. ఎందుకని? మన ఆలోచనలే మనల్ని ఎదగకుండా చేసినప్పుడు సరి చేయవలసినవి మన ఆలోచనలే, పక్కింటి వాళ్ళవి, కుటుంబ సభ్యులవి, సమాజానివి కాదు. సో అటువంటి కీ కూడా మన దగ్గరే ఉందని గ్రహించాలంటే ఫస్ట్ మన ఆలోచనలే మనల్ని కృంగదీస్తున్నాయి అనేటువంటి ఒక గ్రహింపు మనకు ఉండవలసి ఉంటుంది. మన లైఫ్ మీద కంట్రోల్ మన మైండ్ మీద కంట్రోల్ తోనే మొదలవుతుంది. అదండి, మన లైఫ్ మీద కంట్రోల్ కావాలంటే ఫస్ట్ మన మైండ్ మీద కంట్రోల్ మనకు కావాలి. ఏది పడితే అది ఆలోచించొద్దు, ఏది పడితే అది మాట్లాడొద్దు, ఏది పడితే అది చెయ్యొద్దు. మీ మైండ్ చెబుతుంది కదా అని ప్రతి దాన్ని తీసుకుని ముందుకు వెళ్ళొద్దు. ఒకవేళ మనం నిజంగా జీవితంలో మన లైఫ్ని హ్యాండిల్ చేయాలనుకుంటే బ్యూటిఫుల్గా, స్టాండర్డ్గా, హైగా ఫస్ట్ మన మైండ్ని హ్యాండిల్ చేయడం నేర్చుకోవాలి. అదే అసలైన ఫ్రీడమ్. ఈ కొటేషన్ చూడండి, ఇదే విషయాన్ని చాలా పవర్ఫుల్ గా చెప్తుంది. మన బయటి ప్రపంచం మన లోపలి ప్రపంచానికి ఒక అద్దం లాంటిది. బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి. అసలు ప్రపంచం మొత్తాన్ని నడిపిస్తున్నటువంటి ఒక మనిషి జ్ఞానం ఎక్కడి నుంచి ఉంటుందండి? అతని బ్రెయిన్ గురించే మాట్లాడతారు అందరూ. ఎంత తెలివైన వాడు అంటారు, ఎంత జ్ఞానవంతుడు అంటారు. బల్బు కనిపెట్టిన అతని బ్రెయిన్ లోపల ఉన్నటువంటి ఆ బల్బుకి సంబంధించిన వెలుగు ఒక వ్యక్తి లోపలి ప్రపంచం. మనం చూస్తున్నటువంటి ఈ యొక్క మొబైల్, బయట ఉన్నటువంటి మొబైల్ ఒక మనిషి యొక్క లోపల ప్రపంచం. నేను వాడుతున్న పల్స్, బయట ఉన్న పల్స్ ఒక వ్యక్తి లోపల ప్రపంచం. ఈ రోజు మనం తీసుకునే ఇండస్ అనే ఆపర్చునిటీ, బయట దొరుకుతున్న ఆపర్చునిటీ, బ్యూటిఫుల్గా ఉన్న ఆపర్చునిటీ సి అంజా సార్ అనే ఒక వ్యక్తి యొక్క లోపల ప్రపంచం. ఇది అందరికీ చేరుకోవాలి ఈ జ్ఞానము. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి స్క్రీను, ఈ వర్క్ అనేటువంటిది మన్యం హరిసార్ అనే ఒక వ్యక్తి యొక్క లోపల ప్రపంచం. అట్లాగే మన బయట ప్రపంచాన్ని మార్చుకోవాలంటే గనక, మన బయట ఆ బ్యూటీని క్రియేట్ చేయాలంటే గనక లోపల ప్రపంచాన్ని మార్చాలండి. దిస్ ఇస్ ద మిర్రర్ ఇమేజ్ మాట అండి. మిర్రర్ అర్థం అందరూ ఏమనుకుంటారంటే, అరే రే నాకు ఇలా జరిగిందేంటి ఈరోజు. మీకు ఇలా జరిగిందంటే మనం అలా ఆలోచించామండి. అరే రే ర్యాంక్ రాలేదేంటి, స్టార్ అవ్వలేదేంటి, 250 అవ్వలేదేంటంటే మీరు అలా ఆలోచించారండి. అవ్వదేమో అని ఆలోచించారేమో, ఇది ఇప్పుడు ఎక్కడ అవుతుందిలే అని ఆలోచించారేమో. అరే రే స్టార్ 1000 ఇంకా అవ్వట్లేదేంటి, అందరూ అయిపోతున్నారంటే మీరు అట్లాగా ఆలోచిస్తున్నామేమో లోపల. ఇన్కమ్ వీక్లీ ఉండట్లేదు ఏంటంటే ఏదైనా అనుమానంతో ఉన్నామేమో ఫీల్డ్ పట్ల. ఇది బ్యూటిఫుల్ కొటేషన్ అండి. ఒక మనిషి యొక్క బయట ప్రపంచం తన అంతర్గత ప్రపంచానికి ప్రతిబింబం. మనం లోపల ఏ మైండ్ సెట్ తో ఉంటామో అదే బయట రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుందంట. మన బయటి పరిస్థితులు మారాలంటే ముందు మన లోపల మన ఆలోచనలు మారాలి. లోపల మనం సరిగ్గా ఉంటే బయట అన్ని అవే సర్దుకుంటాయి. సరే, అంతా బానే ఉంది. కానీ ఈ మార్పును కావాలని ఎలా తీసుకురావాలి?
నాలుగో పాయింట్ అండి. మొదటి పాయింట్ ఏమనుకున్నాం? మన మనసే మన ప్రపంచం. దానికి ఒక వే ఉంటుందని, అదొక సిస్టమేటిక్‌గా ఉంటుందని. రెండోది, సిస్టమ్‌లో కూడా వైరస్ ఉంటుంది. ఆ వైరస్‌ని దాటడానికి ఇంకొక పాయింట్ ఎంచుకున్నాం. దాన్ని శక్తిని పెంచుకోవాలని. మరి శక్తిని పెంచుకునే మార్గంలో అసలు మనసుని ఎట్లా మార్చుకోవాలి మనం? మనసు మార్చుకోవడానికి ఏమన్నా మార్గాలున్నాయేమో చూద్దాం. ఖచ్చితంగా ఉన్నాయి. ఇప్పుడు మనం వాటి గురించే మాట్లాడుకుందాం. మనస్సును మార్చే మార్గాలు. ఇప్పుడు మనందరి మైండ్‌లో వచ్చే క్వెషన్ ఇదే. సరే, మనసుని మార్చుకోవాలి, ఆలోచనలు మార్చుకోవాలి అని పదే పదే చెప్తున్నారు. ఓకే. కానీ ఎలా? ఆ ఎలా అనే ప్రశ్నకు ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఆన్సర్ చూద్దాం. ఈ 4 స్టెప్స్ ప్రాసెస్‌ని ఒక గార్డెనింగ్‌లా ఊహించుకోండి. ఇది సొల్యూషన్ అండి. ఇప్పుడొక ప్రాబ్లమ్ వచ్చింది. ఎనర్జీని పెంచుకోవాలనుకుంటున్నాము. దెన్ ఒక సొల్యూషన్ ఆలోచించాలి. ఏంటంటే మనసు మార్చుకోవడానికి అసలు ఆ మనసు మారట్లేదన్నప్పుడు, మనసుని మార్చుకోవడానికి ఏదైనా సొల్యూషన్ ఉందంటే గనుక ఇక్కడ 4 స్టెప్స్ ఉన్నాయి. 4 స్టెప్స్ చూద్దాం. చాలా ఈజీ. స్టెప్ గమనించడం. అంటే మన మనసు అనే తోటలో ఏవేవి కలుపు మొక్కలున్నాయో గుర్తించడం. సెకండ్ స్టెప్ ప్రశ్న. సో, ఫస్ట్ స్టెప్ ఏంటంటే అబ్జర్వేషన్ అండి. గమనించుకోవాలి. ఏమి గమనించాలి? ఇప్పుడు ఆవిడేమో ఇదొక గార్డెనింగ్ కింద ఆలోచించుకోండి. గార్డెనింగ్‌లో మొక్కలు నాటుతున్నట్టు చూడండి. బ్యూటిఫుల్ ఎండ్ ఉంటుందని చెప్తుంది. మనం ఏం ఆలోచిద్దామంటే, మన ఆలోచనలే మనల్ని బంధిస్తాయన్నప్పుడు, అటువంటి ఆలోచనలో మనకి అవసరం లేని ఆలోచనలు ఏమున్నాయో గమనించాలి. ప్రతి దానికి ఓవర్ థింకింగ్‌లో ఉన్నామా? భూతద్దంలో వెతికేస్తున్నామా? అసలు అవసరం లేని ఆలోచనలు కూడా బ్రెయిన్‌లో పెట్టేసుకుంటున్నామా? ప్రతిసారి వాటినే రిపీట్ చేస్తూ ఉన్నామా గమనించుకోవాలి. మనకి అవసరం లేని ఆలోచనలు కూకటి వేళ్ళతో వాటిని మొత్తము తీసేయడానికి ఫస్ట్ అబ్జర్వ్ చేయాలండి. అసలు మనల్ని మనం అబ్జర్వ్ చేయకుండా చేంజ్ అనేటువంటిది రాదు. అంతే కదండీ! అసలు ఏది అబ్జర్వేషన్ చేయకుండా మనం ఏం చేస్తాము? ఇక్కడ ఒక ప్రెజెంటేషన్ అవుతుంది. అబ్జర్వ్ చేయాలి. థాంక్ యూ మీట్ అవుతుంది. కూర్చొని అబ్జర్వ్ చేయాలి. జీఎస్ఎం అవుతుంది. అబ్జర్వేషన్ చేయాలి. పల్స్ వాడుతున్నాము. లోపల ఏం జరుగుతుందో అబ్జర్వేషన్ చేయాలి. అంతకంటే ముందు రోజు ఆహారం తీసుకుంటున్నాము. అబ్జర్వేషన్ చేయాలి. అది డైజెషన్ అవుతుందా? మోషన్ ఫ్రీ అవుతుందా? యూరినేషన్ క్లియర్‌గా వస్తుందా? పిల్లలు చదువుతున్నారు. ఎట్లా అబ్జర్వేషన్ ప్రతి చోట అబ్జర్వేషన్ ఉంటది. మన బయట ప్రపంచం మీద అబ్జర్వేషన్ ఉంటది. మన లోపల ప్రపంచం మీద మాత్రం అబ్జర్వేషన్ ఉండదు. ఎందుకని? మన బయట ప్రపంచంలో తలమునకలైపోతాం. కానీ ఈరోజు మనం తెలుసుకున్నది ఏంటంటే, నీ బయట ప్రపంచాన్ని నీ లోపల ప్రపంచం నిర్ణయిస్తుందని. ఈ గొప్ప సత్యాన్ని మనం తెలుసుకున్నాం. మరి మన జీవితాన్ని మన లోపల ప్రపంచం నిర్ణయిస్తుంది అన్నప్పుడు, మనం లోపల తీసుకుంటున్నటువంటి ఆలోచనలు గమనించాలి. మనం ఎలాంటి ఆలోచనలు, మనకి సరికాని ఆలోచనలు ఏమిటి? నిరాశకు గురి చేసేటువంటి ఆలోచనలేంటి? ఫలితాలు ఇవ్వని ఆలోచనలేంటి? ఫస్ట్ అబ్జర్వ్ చేయాలండి. ఓకే. ఇది ఫస్ట్ స్టెప్. గుర్తించడం. ఈ కలుపు మొక్క ఇక్కడ నిజంగా అవసరమా అని మనల్ని మనం ప్రశ్నించుకుని దాన్ని వేళ్లతో సహా పెకిలించి పడేయాలి. సెకండ్ స్టెప్ ఏంటంటే క్వెషనింగ్ జేసుకోవాలి. మనం చేసేదేంటంటే బయటి వాళ్ళని క్వెషన్ జేస్తాం. "నువ్వెందుకిట్లా ఉన్నావు? నువ్వెందుకిట్లా జేస్తున్నావు? నువ్వెందుకు వర్క్ చేయట్లేదు? నువ్వెందుకు చదవట్లేదు? నువ్వెందుకు టైంకి రాలేదు? నువ్వెందుకు నాకు ఈ పని చేయలేదు? నువ్విలా ఉండొచ్చు కదా! నువ్వు అట్లా ఉండొచ్చు కదా!" క్వెషనింగ్స్ అంతా బయట చేస్తాం. కానీ ఈరోజు మనం తెలుసుకున్నదేంటంటే లోపల క్వెషన్ వేసుకోవాలండి. ఎందుకంటే నీ లోపల ప్రపంచం, నీ బయట ప్రపంచాన్ని నిర్ణయిస్తది కాబట్టి. ఈ రోజు నుంచి క్వెషనింగ్‌లు బయట మానేద్దాం. లోపల వేసుకుందాం. ఎలాంటి ప్రశ్నలు వేసుకోవాలి? అసలు నేను ఆలోచిస్తున్న ఆలోచన నాకిప్పుడు అవసరమా? ప్రెజెంట్ దీంతో నాకేమన్నా పనుందా? ప్రెజెంట్ ఇప్పుడు నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక గంట నుంచి రెడీగా స్క్రోలింగ్‌లోనే ఉన్నాను. ఇది నాకు అవసరమా? ఫేస్‌బుక్‌లో గంటలు గంటలు ఉంటాను. ఇది నాకు అవసరమా? అవసరం లేని యూట్యూబ్‌లో రీల్స్ చూస్తున్నా. ఇది నాకు అవసరమా? అనవసరమైన చర్చ పక్కింటి వాళ్ళతో ఇది నాకు అవసరమా? అసలు నాకు అవసరం లేని ఏంటో మనం గుర్తించి, మనల్ని ప్రశ్నించి వాటిని కూకటి వేళ్ళతో ఇక మనసులో ఇంక ఎప్పటికీ వాటి గురించి ఆలోచించని విధంగా మనం తీసివేయాలండి. మనము సెల్ఫ్ క్వెషనింగ్‌లో ఉండాలి. ఇది స్టెప్ నంబర్ 2. స్టెప్ ఎంచుకోవడం. ఆ తీసేసిన చోట ఒక కొత్త మంచి పూల మొక్కను నాటడం. అదే మన కొత్త పాజిటివ్ ఆలోచన. ఇక ఫైనల్ గా ఫోర్త్. ఇక మూడోదేంటంటే ఎంచుకోవాలిప్పుడు. గమనించుకున్నాము. ఏమేమి డిస్టర్బ్ చేస్తున్నాయో, ప్రశ్నించుకున్నాము. ఇది మనకు అవసరమా అని తీసేసాము. తీసేసిన చోట ఏం చేయాలంటే, మనము మరలా కొత్త ఆలోచనలే, మనకి సరైన ఆలోచనల్ని
వేసుకోవాలి. చిన్న ఎగ్జాంపుల్ మన దగ్గర ఐస్‌లిమ్ ఉంటుందండి. ఐస్‌లిమ్ దగ్గర గుడ్ ఫ్యాట్ ఇన్, బ్యాడ్ ఫ్యాట్ ఔట్ అన్నట్టు. సింపుల్ సెంటెన్స్. ప్రపంచం మొత్తం సెర్చింగ్‌లో ఉన్నటువంటి ఒక బిగ్ కాన్సెప్ట్ వెయిట్ మేనేజ్‌మెంట్ అనే కాన్సెప్ట్‌కి ఐస్‌లిమ్ అనే ప్రొడక్ట్ మీద కంపెనీ ఇచ్చిన సింగిల్ ట్యాగ్ లైన్ గుడ్ ఫ్యాట్ ఇన్, బ్యాడ్ ఫ్యాట్ ఔట్. మంచి కొవ్వును ఉంచుకో, చెడు కొవ్వును బయటికి పంపించు. అట్లాగే నీ ఆలోచనలు కూడా సరికానివి తీసేసినప్పుడు సరైనవి పెట్టాలి. సరైనవి పెట్టలేదనుకోండి, మరలా వేరే వ్యక్తితోటి సరికానివి వచ్చి చేరతా ఉంటాయి. వేస్ట్‌ని బెస్ట్ తోటి ఫిల్ చేస్తూ ఉండాలి. ఇప్పుడే మనం జాగ్రత్త వహించాలి. శక్తివంతమైన ఆలోచనలు ఎంచుకోవాలి. శక్తివంతమైన ఆలోచనలతో మనల్ని మనం నింపుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఉదయాన్నే లేవడం అలవాటు లేదు అనుకుందాం. దానికి 100 కారణాలు చెప్తున్నాం అనుకుందాం. మెంటర్ మనకి ఒక క్లాస్‌లో చెప్పారు. ఉదయాన్నే మీరు అటెండ్ అయితే మీ జీవితం బాగుంటుందని. ఇప్పుడు మనం చెప్పే ప్రతి కారణానికి నాకు ఈరోజు జ్వరం వచ్చింది. నాకు ఈరోజు హెడ్‌ఏక్‌గా ఉంది. నిన్న రాత్రి టైం ఎక్కువైపోయింది. ఇవన్నీ నాతో సహా వర్తిస్తాయి. వీటి ప్లేస్‌లో ఉదయం లేవడం నాకు అవసరం. ఉదయం లేవడం నా జీవితాన్ని నిర్ణయిస్తది. ఉదయం లేవడం నాకు కొత్త శక్తినిస్తది. మనం ఇలాంటి కొత్త ఆలోచనలతో గనక నింపితే బ్యూటిఫుల్‌గా మన జీవితం సాగిపోతుందంటండి. పోషించడం. కొత్త మొక్కకి రోజు నీళ్లు పోసినట్టు ఆ కొత్త ఆలోచన మనలో బలంగా నాటుకుపోయి మన అలవాటుగా మారే వరకు దాన్ని పదే పదే రిపీట్ చేయాలి. ఇది అసలు కాన్సెప్ట్, ఫైనల్ కాన్సెప్ట్. ఓకే. బాగుంది. ఆలోచనలు గమనించాం. చెడు ఆలోచనలేంటో ఐడియా వచ్చింది. ప్రశ్నించుకున్నాం. ప్రశ్నించుకున్న వాటిని తీసేసాం. తీసిన వాటిలో కొత్త వాటిని పెట్టుకున్నాం. అంటే మనకి 5 AM అలవాటయింది అనుకుందాం. ప్రజెంటేషన్ అలవాటయింది. థాంక్ యూ మీట్ అలవాటయింది. జీఎస్ఎం అలవాటయింది. ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని పోషించాలి. పోషించడం అంటే తండ్రి తన కొడుకుల్ని, కుమార్తెల్ని పోషిస్తాడు. ఎంతవరకు? వాళ్ళు ఎదిగి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేంత వరకు పోషిస్తాడు. మధ్యలో విడిచిపెట్టడు. యజమాని కుటుంబాన్ని పోషిస్తాడు. ఎంతవరకు? తన ఆబ్సెన్స్ ఉన్నా సరే తన కుటుంబం స్టాండర్డ్‌గా ఉంటుందన్నంత వరకు పోషిస్తాడు. అట్లాగే మన ఆలోచనలు కూడా పోషించాలి. ఎందుకంటే మన ఆలోచనలే మన జీవితాన్ని నిర్ణయిస్తాయి కాబట్టి. ఏదైతే ఒక కొత్త ఆలోచనతో మనం మైండ్‌లో నింపుకున్నామో దానిని పోషించాలి. ఎంతవరకు అంటే అది స్ట్రాంగ్ అయ్యేంత వరకు. అది రిపీట్ అయ్యేంత వరకు. తనకు తాను జరిగిపోయేంత వరకు. అది కంటిన్యూటీలో ఉండేంత వరకు కూడా పదే పదే దాన్ని పోషిస్తూనే ఉండాలి. అది చేస్తూనే ఉండాలి. ఇలా చెయ్యగలిగితే మన మైండ్ సెట్, మన ఆలోచనలు చాలా దృఢంగా ఉంటాయంటండి. అక్కడి నుంచి మనం బ్యూటిఫుల్ లైఫ్‌ని లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. చూసారా? ఈ సింపుల్ మనమందరం ఒక కొత్త లైఫ్ వైపు, ఒక బెటర్ రియాలిటీ వైపు మన ఫస్ట్ స్టెప్ వేయొచ్చు. పెద్ద పెద్ద మార్పులు ఎక్కడో ఆకాశం నుంచి ఊడిపడవు. అవి ఇక్కడే, ఇప్పుడే, ఈ క్షణంలో మనం ఎంచుకునే ఒక్క మంచి ఆలోచనతోనే స్టార్ట్ అవుతాయి. ఈరోజు మనం విన్నటువంటి మొదటి 4 ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి. ఒక ఉన్ ఒక మనం ఏమనుకున్నాం స్టార్టింగ్‌లో? ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి. అంటే ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాలంటే మనం ఏమన్నా కొత్తగా రెడీ అవ్వాలా మరలా? మన కలర్ ఏమన్నా మార్చుకోవాలా? మన హైట్, వెయిట్ ఏమన్నా మార్చుకోవాలా? దీనికైనా కొత్త సెటప్‌లు ఏమన్నా పెట్టాలా? ఏం అవసరం లేదండి. ఒక భిన్నమైన జీవితం దూరపు కల కాదు. దూరపు కల కానే కాదు ఇండస్ట్రీ నిరూపించింది. ఒక కామన్ మ్యాన్ బిజినెస్ మ్యాన్ అవుతున్నాడు ఈరోజిక్కడ. ఒక స్కూల్ టీచర్ డైమండ్ అయ్యారిక్కడ. ఒక వస్త్ర వ్యాపారి వందల మందికి అవకాశాలు కల్పిస్తున్నారిక్కడ. ఒక కామన్ వుమెన్ తనలాంటి ఎంతో మంది వుమెన్స్‌కి కొత్త జీవితాలు ఇస్తుందిక్కడ. అంటే భిన్నమైన జీవితం దూరపు కల కాదు. ఇది మనకేం అందని ద్రాక్ష కాదు. అది ఎక్కడుంటుందా? పెద్ద పెద్ద బిల్డింగుల్లోనా? పెద్ద పెద్ద కార్‌లలోనా? పెద్ద పెద్ద డబ్బుల్లోనా? అని మనం ఆలోచిస్తే కాదు. అది కేవలం ఒక ఆలోచన దూరంలో ఉంది. ఒక చిన్న ఆలోచన మన ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితిలోకి పట్టుకెళ్తుంది. ఒక ఆలోచన ఎంటైర్ మన జీవితాన్నే మార్చేస్తుంది. అలాగా ఒక రోజున మార్చుకున్న వాళ్ళ ఆలోచనలు ఈరోజు మన ముందు ఎగ్జిక్యూటివ్‌ల రూపంలో కనబడతా ఉన్నాయి. ఒక చిన్న ఆలోచన ఎంటైర్ వాళ్ళ లైఫ్‌నే మార్చేసిందండి. ఈరోజు మన ముందు ఉన్నటువంటి
ఒక చక్కటి అవకాశం, ఖర్చు లేని అవకాశం. ఎవరిని అడగవలసిన కూడా అవసరం లేదు. కేవలం మన ఆలోచన విధానాన్ని మార్చుకుంటే సరిపోతుంది. లైఫ్ ని మార్చేసుకోవడం అంటే ఏదో మ్యారథాన్ పరిగెత్తినట్టు కాదు. అది మనం తీసుకునే ప్రతి చిన్న స్టెప్ లో, మనం ఎంచుకునే ప్రతి ఒక్క ఆలోచనలో ఉంది. కాబట్టి ఫైనల్ గా మనం గుర్తు పెట్టుకోవాల్సిన కీ పాయింట్ ఇదే: మన దగ్గర ఉన్న అన్నింటికన్నా పెద్ద ఆస్తి మన మనసు. దాని మీద మనం పెట్టే ఇన్వెస్ట్మెంటే మన ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుంది. సో ఇక్కడ ఫైనల్ పాయింట్, ఈ రోజు పాయింట్, మనము గట్టిగా ఆలోచించవలసిన పాయింట్, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి? అసలు మన దగ్గర ఉన్న ఆస్తి ఏంటి? మన బిల్డింగు, మన కారు, లేదా మన బ్యాక్గ్రౌండ్, ఇది ఏది కాదండి. మీ మనసు మీ అతిపెద్ద ఆస్తి. దానిపైన తగిన విధంగా పెట్టుబడి పెడితే సరిపోతుంది. ఎందుకని? మీ మనసే మీ జీవితాన్ని నిర్ణయిస్తుంది. మీ ఆలోచనలే మీ జీవితాన్ని నిర్ణయిస్తాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు మనసు దగ్గర పెట్టాలి. ఆ మనసు ఏం మాట్లాడుతుందో గ్రహించాలి. అవసరం లేని వాటిని తీసేయాలి. అవసరమైన వాటిని పెట్టాలి. పెట్టిన వాటిని పోషించాలి. ఆ పోషించేది కూడా స్ట్రాంగ్ అయ్యేంత వరకు, కన్సిస్టెన్సీలో ఉంచేంత వరకు, మనల్ని ఇది నిలబెడతాది అనేంత వరకు దాని మీద మనం పెట్టుబడి పెట్టాలి. ఈ రోజు కనుక మనం ఈ మనసు మీద పెట్టుబడి పెట్టగలిగితే మనము ఈ ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళడానికి బ్యూటిఫుల్ గా సహాయపడుతుంది. సో ఇంత ఓపికగా ఉన్న మీకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, నాకు ఈరోజు చక్కటి అవకాశం ఇచ్చింది. వండర్ఫుల్ టాపిక్. అసలైన వజ్రం అది. ఈ టాపిక్ చాలా కాస్ట్లీ. దీన్ని తెలుసుకుంటే ఒక పిల్లవాడు స్కూల్ ఫస్ట్ రావచ్చు, ఏదైనా సాధించవచ్చు. అట్లాంటి ఇన్నర్ సాఫ్ట్వేర్ ఇది, మెయిన్ సాఫ్ట్వేర్. దానికి సపోర్ట్ చేసే హార్డ్వేర్ అంటే బాడీ ఫిట్నెస్. ఈ రెండు ముఖ్యం. ఇప్పుడు చూడండి, చాలా జాగ్రత్తగా మంచిగా పాయింట్స్ నోట్ చేసుకోండి. నేను డబ్బాలు డబ్బాలు కొట్టుకుంటూ ఇవన్నీ విన్నదే. బట్ ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడో ఒక దగ్గర శరీరం ఎదగడం ఆగిపోతుంది కానీ మనసు ఎదగడం ఆగిపోదు. జన్మ జన్మలకు ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. శరీరం ఎదగడం ఆగిపోద్ది, కానీ మనసు ఎదగడం అస్సలు ఆగదు. దానికి రోజు ఆగే శరీరానికి అంత ఆకలి అయితే మనసుకి ఎంత ఆకలి కావాలి? అర్థమైందా? అది దానికి ఎప్పుడు ఫుడ్, కొత్త కొత్త విషయాలు కావాలి. మళ్ళీ మళ్ళీ కొత్తగా తెలుసుకోవడం కావాలి. ఎందుకంటే ఎదుగుతుంది కదా. నేను ఎప్పుడో 22 ఏజ్‌లోనే ఈ బుక్ చదవచ్చు. అప్పుడు అర్థమైనది వేరే, ఇప్పుడు తినేది వేరే. కాబట్టి 2 ఇంపార్టెంట్. అందుకనే మనకు ప్రతిరోజు ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. చాలా సార్లు వింటాం ఇది. కానీ ఇంకా వినాలనిపిస్తుంది. నేను చక్కగా బాక్సులు ఒకే బాక్స్‌లో భిన్నమైన జీవితం దూరం కాదు. అది దూరం కాదు. భిన్నంగా ఉండడం అనేది. ఓకే. ఒక డిఫరెంట్ లైఫ్‌ని కోరుకోవడం అనేది పెద్ద కష్టమేం కాదు. కానీ ఇంకో బాక్స్‌లో మనం రాసుకోవాలి. దానికోసం భిన్నంగా మనం ఆచరించేది ఉంది. ఓకే. ఎంత డిఫరెన్స్ కోరుకుంటే, అందరిలో కామన్‌గా అంటే కామన్ ఆలోచనలు, కామన్ అలవాట్లుంటే సరిపోద్ది. కానీ అందరికంటే డిఫరెంట్‌గా ఉండాలంటే మాత్రం డిఫరెంట్‌గా నేనేం ఆలోచించాలి, ఏం ఆచరించాలి, ఆలోచించాలి కాదు, ఆచరించాలి తెలియాలి. నా పాయింట్ ఎప్పుడు అదే ఫోకస్ ఉంటది. అందరికంటే నేనెట్లా డిఫరెంట్ అవుతా అనేదే మనం సహనంలోన, పట్టుదలలోన, అర్థం చేసుకోవడంలోన, ఓకే, స్నేహం చేయడంలోన, దయ చూపడంలోన, దేంట్లో మనం డిఫరెంట్. గుణాల్లో మళ్ళీ దేంట్లో డిఫరెంట్ అంటే వేరే వేరే కాదు. హ్మ్. ఓకే. సో, దీంట్లో మనం డిఫరెన్స్ ఉండాలి. ఇకపోతే ఈ మనసే అన్నిటికి మూలం అనుకున్నప్పుడు దాని లోపల కొంచెం జూమ్ చేస్తే ఒక విషయం అర్థమవుతుంది. అదేంటంటే, ఇది బాగా అర్థం చేసుకోవాలి. సైకాలజీ బాగా ఈ పాయింట్ అర్థం కావాలి. ఇప్పుడు చూడండి, మన మనసును అర్థం చేసుకొని మనం డిఫరెంట్‌గా ఆచరించడమే గొప్పైతే, వేరే అంటే ఇది అంతా కూడా మనం టీమ్ వర్క్ కదా! జట్టు వర్క్. మీకు ఇదొక్కటి చెప్పిన తర్వాత కొన్ని కొన్ని ఉదాహరణలతోటి ఇంకా కనెక్ట్ అయ్యేటట్లు చెప్పడానికి ట్రై చేస్తా. ఇది ఫస్ట్‌ది ఒకటి, వెనకున్నది మైండ్. ఇది బాడీ. ఇప్పుడు ఈ మైండ్‌లో మనం తెలుసుకోవాల్సిందేంటంటే,
ఈ పార్ట్ ఒకటి ఉంటుంది. ఉమ్. ఇది సబ్ కాన్షియస్ అనమాట. అంటే చిన్నగా ఉండొచ్చు. దీన్ని మన భాషలో మనకు అర్థం కావాలంటే బుద్ధి బలం. బుద్ధి బలం ఇంత ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు. ఇది ఇంత ఉండొచ్చు, మొత్తం నింపేయచ్చు. ఓకే, సబ్ కాన్షియస్ పవర్ అనమాట. ఇంత కూడా ఉండొచ్చు. ఇది దీని యొక్క గొప్పతనం ఏంటంటే ఈ రెండిటి అవసరం లేకుండానే, మైండ్ బాడీ అవసరం లేకుండానే ఇది అలవాటుగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అలవాటుగా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. దీని పవర్ ఎంత అంటే బుద్ధి బలం అనమాట ఇది. ఇప్పుడు నేను ఒక క్యూబ్ అనేది ఉంది, కలర్స్ సెట్ చేయడం అసలు చాలా కష్టం, రావట్లేదు. ఒక లైన్ కూడా కుదరట్లేదు, అసలుకి ఒక లైన్ కూడా కుదరట్లేదు. కానీ ఏకాగ్రతతోటి ప్రాక్టీస్ చేసినటువంటి మా పాపకు మాత్రం అసలు పోటీలు పడి మరి 1 minute లోనే, ఇంకా కొన్ని సెకండ్లోనే చేస్తుందంట వాళ్ళ ఫ్రెండ్. ఇంకా ఆ అమ్మాయి తోటి సమానంగా అంటుంది. అంతకుముందు నాకంటే తక్కువ. ఈ లోపల ఏమైంది, తను ఏకాగ్రత అనేటువంటి పాయింట్ని ఆ పర్టికులర్ విషయం మీద బాగా సాధన చేసింది ఏకాగ్రతతోటి. ఏకాగ్రత అనే పదాన్ని మీరు బాగా హైలైట్ చేసుకోండి. ఏకాగ్రత అంటే సబ్ కాన్షియస్ పవర్ పెరగాలంటే అది ఒక సహజంగా ఆ యొక్క పర్టికులర్ విషయంలో నేను అభివృద్ధి చెందాలంటే మైండ్ తోటి చేసేటువంటి ఏకాగ్రత ప్రాక్టీస్ నాలో సబ్ కాన్షియస్ ని బాగా ఇట్లా ఇంప్రూవ్ చేస్తుంది. పర్టికులర్ విషయంలో పర్టికులర్ విషయంలో మళ్ళీ వాళ్ళ అక్కకి ఒక ఒక టాపిక్ లో ఏకాగ్రతగా ఆమె సాధన చేసింది. అందులో ఆమెకి సబ్ కాన్షియస్ పవర్ ఎక్కువ, చాలా పవర్ ఎక్కువ. అందులో ఈ చిన్న అమ్మాయికి తక్కువ. కానీ ఈ అమ్మాయికి ఇందులో ఈ క్యూబ్ సెట్ చేయడంలో 1 minute లోపలనే ప్రాక్టీస్ చేస్తుంది. అది అసలు ఒక రోజు కూర్చున్నా రాకపోయేది జస్ట్ కొన్ని నెలల క్రితం. ఇప్పుడు ఎంత సహజంగా చేసేస్తుందంటే అంత. ఓకే, కొంతమంది పిల్లలైతే కళ్ళకు గంతలు కట్టుకొని మరి చేసేస్తున్నారు ఒక్కసారి చూసి. అంటే వాళ్ళు ఏం చేశారు, ఈ మనసుని ఏకాగ్రతంగా చేసి సబ్ కాన్షియస్ పవర్ని పర్టికులర్ విషయంలో ఇక్కడనే మెయిన్ పాయింట్ చెప్పేస్తాను. మరి మనకి ఏ పాయింట్ ఇంపార్టెంట్, కస్టమర్ క్రియేషన్ ఇంపార్టెంట్. ఆమెకి క్యూబ్ అయితే మనకి క్యూబ్ ఏంటి, కస్టమర్ క్రియేషన్. అది మన పర్సనల్ నేమ్ లిస్ట్ కావచ్చు, టీమ్ నేమ్ లిస్ట్ కావచ్చు. దీన్ని కూడా మెయిన్ గా రాసుకోవాలి, ఇది మర్చిపోవద్దు. మర్చిపోతామా అని అనుకుంటాం, కాదు కాదు. మర్చిపోయి ఏదేదో విషయాలు మాట్లాడుకుంటాం, ఏదేదో విషయాలు చర్చిస్తూ ఉంటాం. మెయిన్ పర్టికులర్ విషయం మాత్రం పోతుంది. బిజినెస్ మ్యాన్ కి కస్టమర్ క్రియేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటి ఇంపార్టెంట్ అనేది నేను ఇట్లా ఈ మన చర్చల్లో మీకు ఆ ఇంపార్టెంట్ విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు మనం ఒకసారి దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. సబ్ కాన్షియస్ ఇది వినలేదంటే నేనేం చేయలేను ఇంకా. మళ్ళీకి మీకు మీలోని మీ సీక్రెట్ అన్లాక్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది. అది నేను ఇంకేం చేసేది లేదు. ఇప్పుడు కూడా ఏకాగ్రత లేని సార్ నేనంటే చెప్పేది లేదు, మత్తులో ఉన్నానంటే చెప్పేది లేదు. మన ఎంత ఇంపార్టెంట్ జ్ఞానం అనేది తెలుసుకోవాలి మీరు. సో ఇప్పుడు ఒకసారి కోటన్ గారు ఏం చేయాలంటే ఈ 4 ఉన్నాయి కదా, ఈ 4 చెక్ చేసుకునేవి మోస్ట్ ఇంపార్టెంట్. తీర్పు లేకుండా, పరిమిత నమ్మకాలు, క్రియేషన్ ఆఫ్ న్యూ థాట్స్. ఆ 4th నువ్వు ఒకసారి చూపించి చదవాలి. 4 రకాలైనటువంటిది. చూడండి, ఈ టైంలో మీరు బాగా గుర్తు, జీవితంలో ఎప్పుడైనా మీకు 80 రానియండి అయినా సరే ఎర్లీ మార్నింగ్ 4 to 6 మీరు ఎంత యాక్టివ్గా ఉన్నారు, అదే మీ జీవితం కూడబెట్టుకునేది. నిన్న నేను కాన్షియస్గా నేను దేన్ని నాకు ఏం గుర్తుంటాయి నాకు నిన్న నేనంటే కాన్షియస్గా నేను ఉపయోగపడే వాటిని ఏమేం గడిపానో అవి గుర్తుంటాయి. నేను బాధపడ్డాయి గుర్తుండవు, టైం పాస్ చేసినవి గుర్తుండవు, ఏమీ గుర్తుండవు. రేపటి కోసం నేను చేసి ఉంటాను ఒక మధురమైన జ్ఞాపకాలు, అవి నాకు గుర్తుంటాయి. ఒక పుస్తకం చదివాను అనుకోండి, అది నాకు గుర్తుంటుంది. ఓకే, సో ఆ విధమైన వాటి కోసము 4 to 6 టైం అన్ని మీరు బాగా
క్రియేట్ చేసుకోవాలి. 4-6 టైంలో మీరు ఎంత చలాకీగా, ఎనర్జిటిక్‌గా ఉంటే మీ జీవితం అంత కాంతివంతంగా ఉంటుంది. ఇది మాత్రం ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. అసలు మైండ్ ఏకాగ్రతగా పెట్టుకుంటేనే కదా సబ్‌కాన్షియస్ వచ్చేది అంతేనా? ఆ ఫార్ములా రాసుకోవాలి. నోట్ చేసుకోవాలి ఆ ఫార్ములా. మైండ్ ఏకాగ్రతగుంటే సబ్‌కాన్షియస్ పవర్ పెంచుకుంటదనేది ఇప్పుడు నేను కనిపెట్టి మీకది చెప్తున్నాను. హ్మ్. ఓకే. ఎగ్జాంపుల్ గూడా చెప్పాను. క్యూబ్ అని, మా పాప విషయం అని అది చెప్పాను. ఓకే. ఏ దాంట్లో అంటే ఆ దాంట్లో. ఇప్పుడు పర్టిక్యులర్‌గా మేడం గారు చేస్తున్నారు. రపా రపా దాన్ని కుట్టేస్తున్నారు. హ్మ్. ఇప్పుడు అది నేను జేయాలనంటే ఎన్ని సార్లు సూది చేతిలో దిగితే అప్పుడు వస్తది ఆట. అంతేనా? సబ్‌కాన్షియస్‌లీ జరిగిపోతుంది. అంటే ఎవరికైనా గాని సబ్‌కాన్షియస్‌లీ ఎళ్ళిపోతే ఈజీ అవుతది. కస్టమర్ క్రియేషన్, నేమ్ లిస్ట్, టీమ్ మేనేజ్‌మెంట్ ఇదంతా అవ్వాలి. దానికి సంబంధించిన అది అలవాటుగా మారాలి అనంటే 2 ఫిట్‌నెస్‌లు అవసరం. బాడీ ఫిట్‌నెస్ అండ్ మైండ్ ఫిట్‌నెస్. బాడీ ఫిట్‌నెస్ ఫుడ్‌లో ఉంది. బాడీ ఫిట్‌నెస్ ఎందులో ఉంది? ఫుడ్‌లో ఉంది. ఓకే. ఈ యొక్క ఫుడ్ ఇది చలికాలము మీరందరూ ఫ్రూట్స్ గాని, రోటీలు, రోటీల జోలికెళ్ళండి. రోటీలు. ఓకే. చపాతీ, జొన్న రొట్టె ఈ మధ్య మిల్లెట్స్‌తోని కూడా రోటీలు చేస్తున్నారు. ఓకే. మిల్లెట్స్ తోటి రవ్వ ఉప్మా చేస్తున్నారు. రవ్వ ఉప్మా తెలుసా? విన్నారా? మిల్లెట్‌లు. కొర్రలు, ఊదలు కలిపి మనకంతా బొంబాయి రవ్వే. బొంబాయి. హ్మ్. ఈ బొంబాయి నుంచొచ్చి కొంచెం మిల్లెట్‌లోకెళ్ళాలి. వాటిని చక్కగా చేస్తున్నారు. అది ఎంత మంచి డైజెషన్ కంటే మీకు ఫైబర్ కంటెంటు, ప్రోటీను, ఆ! కాల్షియం భలే ఉంటుంది. అది రాగులు, ఊదలు ఇవి. ఈ బొంబాయి నుంచి కొంచెం బయటపడి ఇది గోధుమలు, బొంబాయిలు, బియ్యాలు దీని నుంచి బయటపడాలి. ఓకేనా? మన హెల్త్ ఉంటుంది. కాకపోతే కొంచెం రూ. 10, రూ. 100 ఎక్కువుంటది. ప్రొడక్ట్ ఎక్కువ అమ్ముకుంటే అయిపోతది. సరేనా? ఇది మాత్రం తెచ్చుకోవాలి. ముందైతే బాడీ ఫిట్‌నెస్ ఉండాలి గదా! హ్మ్. లేకపోతే ఆ గ్లూకోజే తినేస్తది. ఆ టాక్సిన్సే తినేస్తాయి. రోటీలు. నిన్న వాళ్ళమ్మ మళ్ళీ బియ్యం బెడతా అంటే, నువ్వు నీ బియ్యాలు ఇయన్నీ వద్దు గాని ఒకసేపు ఆగని జెప్పి, ఆళ్ళిద్దరు పిల్లలు ఏం జేశారు, రొట్టెని పల్లీలు కొంచెం ఫ్రై చేసి మిక్సీ కొట్టి పల్లీలు, మిర్చి, ఆనియన్స్ వేసి ఆ రోటీలు జేశారు. 2 అద్భుతంగా ఉంది ఇంకంతే. ఏం కూరలు, చట్నీలు ఏం అవసరం లేదు. అసలు ఈళ్ళకి ఎంత మంచి ఐడియా వచ్చిందో. హ్మ్. తల్లిదండ్రులకి ఇప్పటి నుంచే చేసి పెట్టారు. అమ్మ! మంచి పని చేశారనుకున్నా నేను. లేట్ అయిపోయింది బయట నుంచి వచ్చేసరికి. ఇప్పుడు అన్నం, ఉప్మా తినాలా అని అనుకున్నా. ఆ! మీ ఉప్మా సీరియల్‌కి పక్కన పెట్టి ఇచ్చేశారు. బావుంది. సో, మీకు చలికాలము మీకు కఫ స్థాయిని తగ్గించడానికి రోటీలు బాగా ఉపయోగపడతాయి. ఫైబర్ కంటెంట్‌కి ఇది. సరేనా? ఇది మీకు ఫలం. ఒకసారి అది చూపించు బాబు ఒకసారి. మరి ఇంత ప్రకాశం పెరిగి మంచి విషయాల వైపుకి ఫోకస్ ఎళ్ళాలంటే ఫోకస్‌ని ప్రకాశం అంటాం. ఫోకస్‌ని ప్రకాశం అంటాం. ఎళ్ళాలంటే ఏం జేయాలంటే చెప్తున్నాను గదా! 4-6 టైమ్‌లో మీరు ఎంత చలాకీగా ఉంటారో అది. హ్మ్. ఇది చూడండి నాలుగోదేంటండి? నాలుగోది కొత్త కొత్త ఆలోచనలు ఆ! సహజం హ్మ్. పునరావృతం చేయండి. ఆ! సహజమయ్యే వరకు, సహజంగా జరిగే వరకు దీనినే సబ్‌కాన్షియస్‌లీ హాబిచ్యువల్ అంటారు. అర్థమైందా? నేచురల్‌గా అయ్యేంత వరకు, మనకు బాగా అలవాటయ్యేంత వరకు. ఇది అసలైన మ్యాటర్. మీరు కొత్తగా ఏదైతే చేస్తున్నారో, కొత్త విషయం కస్టమర్ క్రియేషన్ అనేది కొత్తది. టీమ్ మేనేజ్‌మెంట్ అనేది కొత్తది. కానీ దాన్ని సహజం అయ్యేంత వరకు. దీన్ని మనం చేయాలి. అసలైనటువంటిది అది. అయితే ఇది చూడండి ఈ 4 కూడా నేను నా కోణంలో నేను చెప్తాను. ఇవెందుకు ఈజీగా చేయలేడు మనిషి తెలుసుకున్నా, ఎందుకు అతనికి సాధ్యం కాదంటే, భయము, భయము, బాధ, బెంగ. ఈ 3 ఎప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో నడుస్తూ ఉంటుంటది.
మన ఆలోచనల్లో ఉండేటువంటి దోషాలు అని అంటారు వీటిని. ఏంటంటే భయము, బాధ, బెంగ. ఇది ఇవే అనేక రూపాల్లో కనపడుతూ ఉంటాయి. ఇది ఎంత తెలిసినా కూడా ముందుకెళ్ళనీయదనమాట. విక్షేపణం చేయిస్తుంటది. ఏకాగ్రతగా పెట్టనివ్వదు. అందుకని ఇది చూడండి. ఒకటోది తీర్పు లేకుండా ఉంటున్నారా? తీర్పు లేకుండా. అంటే తీర్పు అంటే జడ్జి ఏం చేస్తుంటాడు? తీర్పు ఏమిస్తాడు? ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని చెప్తుంటాడు. కాబట్టి ఇది కరెక్ట్, ఇది రాంగ్ అనేది తీర్పు. తీర్పు లేకుండా ఉండాలి. మనకు ఒకటే ఒకటి తీర్పు ఏంటంటే, నాకు ఎవ్రీ వీక్ బోనస్ వస్తుందా? ఎవ్రీ వీక్ బోనస్ వస్తుందా? ఓకే. ఇది చూసుకోవాలి. ఇంతే. ఒకవేళ మీరు సూపర్ సీనియర్ అయితే నా వాళ్ళకు వస్తుందా? ఇంతే ఇంకా. దీన్ని బట్టే తీర్పులుండాలి. ఇది వచ్చే విధంగానే తీర్పులుండాలి. హ్మ్. అందుకనే ఆ మనసుకి గైడెన్స్ అనేది అవసరం. మాటలనేది అవసరం. ఆ తర్వాత పరిమిత నమ్మకాలు. పరిమిత నమ్మకాలు. ఫిక్స్ అయినటువంటిది. ఇలానే అని ఫిక్స్ అవుతూ ఉంటుంది. మరి జరగనంత కాలం చెప్పానుగా భయము, బాధ, బెంగ అని ఇలా ఉంటుంది అనంటే ఒకటే ఒకటండి. మీరు ఎవ్వరికైనా ఉంటుంది. ఇప్పటికి గూడా మా ఫాదర్‌కి ఏదో ఒక బెంగ ఉంటది. నాకేదో బెంగ ఉంటది. మా అమ్మకేదో బెంగ లేని వాళ్ళెవ్వరూ ఉండరు. మనిషి అన్న తర్వాత ఉంటనే ఉంటది ఏదో ఒకటి. దాన్ని తీసేసేది ఒకటే ఒకటి పని, పని, పని. బిజీ, బిజీ, బిజీ. ఓకే. ఏ పని చేస్తే మీకు హ్యాపీగా ఉంటుందో ఆ పని. ఆ పనిని నేను చెయ్యలేకపోతున్నానన్నప్పుడు అప్పుడు దిగుతారు ఫ్రెండ్స్. ఎవరంటే కోర్ టీమ్ ఫ్రెండ్స్. సేమ్ పనిని ఎంజాయ్ చేసేవాళ్ళు ఎవరుంటారో అది కావాలి. అప్పుడు అలాంటిది. కోర్ టీమ్ అంటాం. మా ఫ్రెండ్స్‌ని ఏమంటాం? కోర్ టీమ్ అంటాం. మీకొక చిన్నది ఇంటర్ కాదు గానీ డిగ్రీలో ఉన్న ఒక 3, 4 సంవత్సరాలు ఇక మా పని ఈవినింగ్ 5, 6 సూర్యుడెళ్ళిపోయిండంటే ఇక మేము బయటికెళ్ళేవాళ్ళం. ఇగ సాయంత్రం. దగ్గరగా హోటళ్ళ దగ్గర ఈ 15-20 మంది బ్యాచ్. మొత్తం సైకిళ్ళు, బండ్లు టోటల్‌గా. ఏదింక మా సీనియర్‌ల బ్యాచ్‌లు గాకుండానే. అక్కడ తాగేది తక్కువ, మేము నిలబడేదే ఎక్కువ. ఫ్రెండ్స్. టీ హోటల్ దగ్గర. ఇంక మాకదే అన్నమాట అడ్డ. ఈవినింగు అక్కడ ఆ టీలు, సిగరెట్లు, గుట్కాలు ఎంతో మంది అక్కడ. ఈ బ్యాచ్‌లంతా ఉండేది. కానీ అందులో నుంచి ఆళ్ళందరూ ఫ్రెండ్సే. ఆళ్ళందరూ గూడా ఫ్రెండ్సే. కానీ అందులో నుంచి పొద్దున్నే గ్రౌండ్‌లో కనిపించేటోళ్ళు ముగ్గురో, నలుగురో. ఈవినింగ్ అంటే మాత్రం ఇంకో 4 సైకిళ్ళు పెరిగాయి. కానీ మార్నింగ్ అంటే మాత్రం ఆ నలుగురు, ఐదుగురే బ్యాచ్. మిగతా వాళ్ళు నైటు నువ్వు, నేను దోస్తాను మార్నింగ్ మాత్రం నో దోస్తాను. ఒకడొకడు ఆ నలుగురు మాత్రం సైకిళ్ళేసుకొని ఒక్కొక్కని ఇంటికెళ్ళి ఆళ్ళందరిని పిలుచుకొని గ్రౌండ్‌కొచ్చేవాళ్ళం. హ్మ్. అందులో ఒకడు కరాటే ప్రాక్టీస్ చేసిన ఫ్రెండున్నాడు. వాడు మాకు ఇన్‌స్పిరేషన్ అన్నమాట. ఆ నలుగురు, ఐదుగురు తీసుకొని. ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరినాయి. సో, మీరిప్పుడు చూడండి ఇందులో నుంచి ఈ ఈవినింగ్ సెషన్ మలినం నుంచి బయటపడేసిందెవరు? ఫ్రెండ్‌షిప్పే. సో, కోర్ ఫ్రెండ్స్ ఉండాలి. కోర్ టీమ్ ఉండాలి. ఆ పనిలో పర్టిక్యులర్ పనిలో కోర్. ఇప్పుడు మా పాపకి నిమిషం లోపే చేస్తున్న వాళ్ళు ఫ్రెండ్స్. ఇక వాళ్ళతోనే కలిసి ఆళ్ళెట్లా చేస్తున్నారని చూస్తుంది. అలాగే ఇండస్ వివాలో కస్టమర్ క్రియేషన్ దగ్గర మీ కోర్ టీమ్ ఫ్రెండ్స్ ఎవరు? హ్మ్. నేను ఫస్ట్ ఎంచుకున్నాను. భోగ సార్‌ని ఎంచుకున్నా. ఇంక భోగ సార్ నాకు కూడా ఇష్టం సార్ ఎర్లీ మార్నింగ్ అన్నాడు. ఖతం.
ఫ్రెండ్ దొరికింది సావాసం. మీరు ఇక లింక్ పెట్టండి, నేను క్లాసులు చెప్తాను. స్టార్ట్ అయింది. దానికి ఇంకా ఒక్కొక్కరు ఎగ్జిక్యూటివ్ అట్లా 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 వచ్చారు. ఓకే, సేమ్ టు సేమ్ మీ వర్క్లో మీ కోర్ పార్ట్నర్ ఎవరు, మీ కోర్ ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళు. అంతేగాని ఇంక నాకు టీం వచ్చింది ఇక అట్లా వెళ్ళిపోవడం ఉండకూడదు. ఇంక నేను 500 అయిపోయినా, నేను 250 అయిపోయినా అని కాదు. స్టార్టింగ్ నుంచి ఈ నలుగురు ఐదుగురు రూబీ అయ్యేంత వరకు, అంటే వాళ్ళకి ఇంకా టీం బాగా పెరిగేంత వరకు ఆ ఫ్రెండ్షిప్ అట్లానే ఉండాలి. అది కరెక్ట్ అన్నమాట. మీరు సక్సెస్ అవ్వాలంటే కీ దిస్ కీ. నిజమేనా ఇది? చాలా చాలా మీ పరిమిత నమ్మకాలు పోతాయి, కొత్త ఆలోచనలు వస్తాయి, అండ్ తీర్పు ఇవ్వరు. ఇట్లా కాకపోతే ఇంకోలా ఎందుకు అవ్వదు అని అనుకుంటారు. ఓకేనా? ఇది సో కోర్ ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి లాస్ట్, ఇంకా ఫస్ట్ ఏంటి మనకు కావాల్సింది, మళ్ళీ అక్కడికి పాయింట్కి వద్దాం. కస్టమర్ క్రియేషన్. వాళ్ళకి క్యూబ్ ఎట్లాగనో, ఇక్కడ కరాటే ప్రాక్టీస్ ఎట్లానో, ఇది కూడా అంతే. ఓకే, ఇక్కడ కస్టమర్ క్రియేషన్. మరి నేను సృష్టించుకోవచ్చా అంటే డెఫినెట్లీ సృష్టించుకోవచ్చు. సృష్టి జరగాలంటే మనసు దృష్టి, తదేక దృష్టి అనేది తెలుసుకోవాలి. 2 పదాలు. ఎవరు? ఈ మనసు. ఈ మనసు 2 పదాల గురించి తెలుసుకోవాలి. దృష్టి అంటే ఫోకస్. దృష్టి దేని మీద పెట్టాలి? నేను దేని మీద పెట్టాలో చెప్తున్నాను. వివరంగా ఒక్కొక్క పాయింట్ చెప్తున్నాను నేను మీకు. పక్కకు పోకుండా ఇంకా కరెక్ట్‌గా ఆలోచించేటట్లు చెప్తున్నాను. ఆఖరికి ఆ పాయింట్ ఆ స్లైడ్ మీద సహజమయ్యే అన్న దాని మీదకి దృష్టి పోవాలని చెప్పానా లేదా? సహజమయ్యే, అది సబ్‌కాన్షియస్‌లీ, హాబిచ్యువల్లీ, న్యాచురల్లీ అని చెప్పాను కదా! అట్లా అన్నమాట. అలవాటయ్యే, తెలుగులో అయితే అలవాటయ్యే వరకు అని ఉంది. అది వరకు అని. మీరు రూట్ క్యాంప్‌లో 5 AM మిస్ అవ్వకండి. మీరు మీకో టీమ్. ఇక్కడంటే టైం అయిపోతుందని నాకు అర్థమైపోతుంది. అక్కడ మళ్ళీ టైం అయిపోతుంది. కానీ అక్కడ బోలెడంత అక్కడ ఎవ్వరు అనేవాళ్ళు లేరు. అరే! సార్ నేను వాకిలి ఊడవాలి అట్లా ఏం అక్కడేం ఉండదు. మనకి హాయిగా కూర్చొని హ్మ్. చక్కగా టిఫిన్ చేస్తూ అంతా నోట్ చేసుకోవచ్చు. ఒక 5, 6 గంటలైనా సరే ఎంతైనా వినొచ్చు. వివరంగా తెలుసుకోవచ్చు. సో, అందుకని ఖచ్చితంగా అసలు నెలకొకసారి జరగాలి గానీ, క్రియేషన్‌ని బట్టి జరిగితే బావుంటుంది. సో, ఇప్పుడు మనసుకేం తెలియాలి? దృష్టి అండ్ తదేక దృష్టి. తదేక దృష్టినే కన్సిస్టెన్సీ అంటాం. అయ్యే వరకు అనే పదం ఉంది అక్కడగా. అదే అన్నమాట. దృష్టి అంటే దేని మీద దృష్టి పెట్టాలి అనేది. దేని మీద దృష్టి పెట్టాలి. తదేక దృష్టి. ఈ రెండిటి మీద ఇప్పుడు నేను ఇంకొక సీక్వెన్స్ చెప్తాను. మరి నేను పర్ఫెక్ట్‌గా ఉన్నానా లేదా అనేది ఎప్పటికప్పుడు సింహావలోకనం చెకింగ్ చేసుకోవడానికి ఇంకా ఉండండి. ఏం చెప్తుంది అద్దంలాగా. ఇప్పుడు నాకు వీడియో కనబడుతుంది. నేను ఎట్లున్నాను అనేది కనబడుతుంది. ఓకే. అట్లాగే మన అనుభవాలు, మన అనుభవాలు మన యొక్క శక్తిని తెలియజేస్తూ ఉంటాయి. అలవాట్ల ద్వారా వచ్చే శక్తిని తెలియజేస్తూ ఉంటాయి మన అనుభవాలు. ఇది ఒక మంచి రహస్యం ఇది. తెలుసుకోవాలి. హ్మ్. 'రహస్యం' అనే బుక్ ఉందా తెలుసా? 'ద సీక్రెట్'. అసలు ప్రపంచాన్ని ఒక నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళిన పుస్తకం. రొండవర్న్ గారికి థాంక్స్ చెప్పాలి. సో, ఒక రహస్యం ఏంటంటే, మన అనుభవాలు మనం పొందుతున్నవి మన శక్తిని తెలియజేస్తాయి. ఓకే. ఇందాక కోటం గారు చెప్పారు. ఏమని? మీరు మీ ప్రపంచమే, మీ దృష్టియే మీ ప్రపంచం అని చెప్పారు. రైట్? అంతేనా? మీ ప్రపంచం. ఇక్కడ బాగా తెలుసుకోవాల్సింది, మీరు ఎలా చూస్తారో మీ ప్రపంచం అలా మాత్రమే కనబడుతుంది అని చెప్పారు. అంతేనా? ఇది ఫస్ట్ స్టెప్ మాత్రమే. ప్రతి దాంట్లో పాజిటివ్ చూడడం అనేది ఫస్ట్ స్టెప్ మాత్రమే. దానివల్ల లాభం ఏందంటే, మనం అనుకునే ప్రపంచాన్ని సృష్టించడం కోసం అలా చూస్తాం. ఇది అసలైన పాయింట్.
నేను నా ప్రపంచాన్ని పాజిటివ్‌గా ఎందుకు చూస్తున్నానంటే, అటువంటి ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నాను కాబట్టి. హ్మ్. నాకంత అనారోగ్యం వచ్చినా సరే పాజిటివ్‌ని నేనెందుకు చూస్తున్నాను అనంటే ఇది. ఆ దృష్టికి అందుకని ఆ మనసు అనేటువంటి ఏదైతే పర్టిక్యులర్ పాయింట్‌ని చూస్తుందో, ఆ మనసుకి ఈ 2 ఉండాలి. ఐ కెన్ అనే ఫిట్‌నెస్ ఉండాలి. ఏకాంతంగా తన లక్ష్యం కోసం ఓన్‌గా అంటే చాలా మందికి ఏకాంతంగా ఓన్‌గా ఆలోచించడం అంటే భయం ఎక్కువ. ఆలోచించలేరు. అందుకనే వాళ్ళ డెసిషన్స్ కరెక్ట్‌గా ఉండవు. ఏకాంతంగా ఉండి సైలెన్స్‌ని క్రియేట్ చేసుకొని, ఆ పర్టిక్యులర్ అనారోగ్యం గురించో, ఆర్థిక ఇబ్బందుల గురించో, ఇంకేదైనా ఛాలెంజెస్ గురించి ఆలోచించేటువంటి సహనం ఉండాలి. సహనము, ఐ కెన్ అనేటువంటి ఆత్మవిశ్వాసం. ఈ 2 గుణాలు మనసుకి ఇమ్మీడియేట్‌గా అవసరం. ఓకే. ఇప్పుడు ఒక్కసారి ఇంక మళ్ళీ అడగను. కోటం. ఈ రెండో పాయింట్ చూపించు. ఇది చూపించి మీకు మనం చేయాల్సిందేందో ఇండస్ట్రీ నేను చెప్తాను. రెండవది. ఫస్ట్ పాయింట్ ఏంటి? రాసుకున్నావా? 4 పాయింట్‌లోదే కదా సార్? ఆ! 4 పాయింట్స్‌లో ఫస్ట్ పాయింట్ ఏంటి? ఫస్ట్ పాయింట్ వచ్చేసి గమనించడం సార్. గమనించడం. ఆహా! రియలైజ్ అవ్వడం. ఓకే. యెస్ అంతే. సార్. ఆ పాయింట్‌ని రియలైజ్ అవ్వడం. యెస్. రైట్. హ్మ్. రెండోది ప్రశ్నించడం. మెయిన్ పాయింట్స్ సార్ మీరు అనేది? మెయిన్ పాయింట్స్. ఫస్ట్ పాయింట్ మైండ్ పవర్, సెకండ్ పాయింట్ ఆలోచనల బంధం. ఆలోచనలో అలా బంధం ఉంది అని అర్థం. ఓకే. ఆ తర్వాత నువ్వు చూసేది నీ ప్రపంచం అని అర్థం. ఇక్కడ అందరూ పాపం కన్‌ఫ్యూజ్ అయ్యేది, నా ప్రపంచం ఇంత డల్‌గా ఉంటే, ఇంత అసలు రావట్లేదు, జరగట్లేదు అనుంటే, నేనెట్లా పాజిటివ్‌గా ఉండాలి అనేది ఉంటుంది. కానీ అందులో ఏమని తెలుసుకోవాలంటే, నేను నేర్చుకుంటున్నాను అనే పదాన్ని పెట్టాలి. నేను నేర్చుకుంటున్నాను అనే పదం పెడితే అప్పుడు ఉంటుంది. నాకు మార్కులు రాట్లేదమ్మా, రాట్లేదమ్మా గాదు. నేను నేర్చుకుంటున్నాను. వినడం నేర్చుకుంటున్నాను. నోట్ చేసుకోవడం నేర్చుకుంటున్నాను. గుర్తుపెట్టుకోవడం నేర్చుకుంటున్నాను. గుర్తుపెట్టుకొని మళ్ళీ చూడకుండా రాయడం నేర్చుకుంటున్నాను. అని నువ్వు అనుకుంటే అప్పుడు వస్తుంది అక్కడికి. నువ్వు నేను చేసింది అవ్వట్లేదు. నేను చేసింది నేను అనేది పక్కన పెట్టి ముందు నేను నేర్చుకుంటున్నాను అని పెట్టు. ఇది కరెక్ట్. రైట్? సో, ఇప్పుడు మీరు 1000 అవ్వడం నేర్చుకుంటున్నారు. 500 అవ్వడం నేర్చుకుంటున్నారు. ఇది ఇంపార్టెంట్. ఓకే. సో, ఇప్పుడు దృష్టి మారట్లే ఎమ్మటే? ఎమ్మటే దృష్టి మారుతుంది. పర్సెప్షన్ ఎమ్మటే మారిపోతుంది ఎమ్మటే. ఈ పర్సెప్షన్ దేనికోసం అనంటే, అట్లా పాజిటివ్‌గా చూడడమే కాదు, పాజిటివ్ క్రియేట్ చేస్తామననుకో. యదా దృష్టి తదా సృష్టి. ఈ దృష్టిని మార్చడం ఎందుకోసమో అంత కష్టపడి, అంత ఓపికగా ఉన్న భయాన్ని, బెంగని, బాధని పక్కన పెట్టి మరి ఎందుకు చూడాలి? నాకు క్యాన్సర్ వచ్చినా సరే, నేనెందుకు అంత పాజిటివ్ ఉండాలంటే, దృష్టికి హాస్ ద పవర్. దృష్టి యదా దృష్టి తదా సృష్టి అని అందుకని పదే పదే చెప్పింది యోగులుకి తెలుసుకోవాలి. వీరబ్రహ్మం గారు ఒక దగ్గర చెప్పారంట. దృష్టి యందు సర్వ సృష్టి పుష్టమగును అని. పుష్టిగా ఉంటదని చెప్పారంట. నీ దృష్టి నీ చూపులోనే ఉంది మొత్తం. సర్వ సృష్టి పుష్టిగా ఉంది. పుష్టమగును. దృష్టి నిలిపినేని మరి దేవుడే దిగివచ్చు అంటాడు. దృష్టి నిలపకున్నా మరి నష్టపడును. మరి నష్టపడు. ఈ మనస్సు అంటేనే దృష్టి అని అర్థం. ఫోకస్. మనసు అంటేనే చూసేది అని అర్థం. సో, మన సరైన డెఫినిషన్ తెలియలేదనుకోండి, మనకు అర్థం కాదు. హ్మ్.
ఆలోచించేది, ఫీల్ అయ్యేది, హాయి కూర్చునేది అట్లా అనుకుంటాం. కాదు కాదు. మనసు అంటేనే చూసేది. దృష్టి. ఓకే. అట్లా. ఇప్పుడు నేను అవతల వాళ్ళ కోణంలో చూసినప్పుడు మన దృష్టి ఇంకా మెరుగుపడుతుంది అని అంటారు. బాలకుమార్ గారిని బాలకుమార్ గారి కోణంలో, సునీల్ ఖలీల్ గారి కోణంలో చూసినప్పుడు నా దృష్టి ఇంకా ఇంకా మెరుగుపడుతూ ఉంటుంది. అయ్యో! చలికాలం గదా! కొంచెం లేట్‌గా లేస్తున్నారు. నో ప్రాబ్లమ్. 6:00కైనా లాగిన్ అవ్వమనండి. 4 మాటలు వింటారు. అవునా? ఫోకస్ ప్రాక్టీస్ చేస్తారు 10 మినిట్స్. ఇప్పుడు దృష్టి మారలే వాళ్ళ గురించి ఆలోచిస్తే ఎమ్మటే దృష్టి మారుతుంది. ఎమ్మటే సృష్టి మారిపోతుంది. దృష్టి మారిపోద్ది ఎమ్మటే. ఇక ఇప్పుడు చెప్తున్నాను చూడండి. మనం దృష్టి పెట్టాల్సింది తదేక దృష్టి. ఫస్ట్ సెలక్షన్ ఆఫ్ దృష్టి. అవతల కోణంలో ఆలోచిస్తే బాగా మెరుగుపడుతుంది. ఇంకోటి ఆ మెరుగుపడిన దాని మీద సహజమయ్యేంత వరకు తదేక దృష్టి అని అంటాం. రైట్? సో, లాంగ్ విజన్. రైట్? ఈ 2 గూడా. ఇప్పుడు నేను చెప్తున్నాను కస్టమర్ క్రియేషన్ మన దృష్టి ఫస్ట్ పాయింట్. దీని మీద తదేకంగా ఉంచాలి. 2 లక్ష్యాలు చెప్పిస్తా. ఫస్ట్ కస్టమర్ అది నాది కావచ్చు, నా టీమ్‌ది కావచ్చు. ఎవ్రీ వీక్. 4 రోజులు పంచ ప్రాణాలు సోమ, మంగళ, బుధ, గురు. ఓకే. మరి ఈ పనిని ఎంజాయ్ చేయాలంటే ఎమ్మటే ఫ్రెండ్స్, కోర్ టీమ్ సేమ్ టు సేమ్ దీన్ని నాకెవరు లేరు సార్ ఇంక అవ్వలేదు. వెతకడం వి ఆర్ సీకర్. దృష్టి పెడితే దొరుకుతారు. మనకి ఏది కావాలో దాని మీద దృష్టి పెట్టాలి అంతే. పెట్టి తదేకంగా ఉంచాలి. అంటే మర్చిపోకుండా. డిసెంబర్‌లో అనుకోని జనవరిలో మర్చిపోయి అట్లా ఉండకూడదు. తదేకంగా దృష్టి పెట్టాలి. వాళ్ళతోటి ఉండాలి. ఓకే. ఇప్పుడు మాశెట్టి సురేష్ గారి టీమ్ కూడా కోటం సురేష్ గారు ఎరుకపరిచారు. అంటే ఈ విషయాన్ని చెప్పారు. ఫ్రెండ్సా కాదా? అయిపోయాయి. మరి ఒక గూటి పక్షులే. ఇట్లా. ఓకే. సో, ఈ ఫ్రెండ్‌షిప్‌లో వచ్చి కలవాలి. ఈవినింగ్ టీ కొట్ల దగ్గర ఫ్రెండ్‌షిప్ అది బ్యాచ్ వేరే. మార్నింగ్ వచ్చిన బ్యాచ్. ఇప్పుడు ఒకటి చెప్పాను లక్ష్యము, దృష్టి, తదేక దృష్టి దీని మీద కస్టమర్ క్రియేషన్. ఇక రెండవది కొత్త వాళ్ళకి కోసం కాదు, ఉన్న వాళ్ళకి వెల్‌నెస్ అవేర్‌నెస్. ఉన్న వాళ్ళకి. నా సక్సెస్‌లో ఒక సీక్రెట్ ఏంటంటే, నేను ఎప్పుడు కొత్త వాళ్ళ మీద కంటే గూడా, ఉన్న వాళ్ళ మీదనే ఎక్కువ ఫోకస్ ఉంటది నాకు. వీళ్ళకి నా వోళ్ళకి ఎంత వెల్‌నెస్ గురించి తెలిసింది? న్యూట్రాస్యూటికల్ గురించి ఎంత తెలిసింది? అసలు డైరెక్ట్ సెల్లింగ్‌ని మన కంపెనీని వీళ్ళు అర్థం చేసుకుంటున్నారా? ఇంకా. హ్మ్. ఎప్పుడు నా పక్కన ఉన్నవాళ్ళు నా యొక్క పార్ట్నర్స్ ఎవరున్నో వాళ్ళ గురించే ఉంటది నా ఆలోచన. హ్మ్. ఇంకా నాకెవరో పరిచయం కాలేదు. వాళ్ళకి ఆ నమ్మకం ఉందో లేదో, ఆ అగ్ని పరీక్షకి నెగ్గిరో లేదో వాళ్ళ సంగతి తర్వాత సంగతి. ముందైతే నేను వీళ్ళకి ఎడ్యుకేషన్ మీదనే దృష్టి పెడతా. ఓ సంవత్సరం ఎవరు రాకపోయినా పర్లేదు. కానీ నా టీమ్, నా వాళ్ళు, వాళ్ళ ఎడ్యుకేషన్ నాకు ముఖ్యం. సో, ఇది రెండవ లక్ష్యం. అందుకే నేను జీఎస్ఎం దగ్గరుండి పెట్టిస్తున్నాను. ఓకే. ఇది రెండవ లక్ష్యం. దీని మీద దృష్టి అండ్ రెండోదేంది? తదేక దృష్టి. ఈ 2 పనులను ఎంజాయ్ చేయాలంటే ఫ్రెండ్‌షిప్, కోర్ టీమ్ ఈ సేమ్ పనిని ఎంజాయ్ చేసేవాళ్ళు ఎవరెవరు ఉంటారో, సరే వాళ్ళెంత టైమ్ ఇస్తారనేది తర్వాత సంగతి. కొంత అయినా సరే. నైస్ డే. వండర్‌ఫుల్ ఇది ఈరోజు నేను చాలా బావుంది. ఇంకా ఇదే సారాంశం. దీన్నే ఎంత నమిలుతుంటే, ఎంత తెలుసుకుంటే అంత హ్యాపీనెస్. చూడండి మనం హ్యాపీగా ఉండడానికొచ్చాం ఈ భూమి మీదకి. మాక్సిమం ట్రై చేయాలి హ్యాపీగా ఉండడానికి. అర్థమైందా? భోజనం ఒక హ్యాపీనెస్సే. కానీ హ్యాపీనెస్‌ని తీసేయొద్దు. అశాంతి తీసుకురావద్దు భోజనం. అలాగే ఒకరికొకరు పరిచయాలు, టీము ఇదంతా హ్యాపీనెస్ ఇవ్వడానికి, అశాంతిని రేపడానికి కాదు. హ్యాపీగా ఉండడానికి ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడో నా బర్త్‌డే వస్తే నాకు హ్యాపీనెస్ కాదు. ప్రతిరోజు హ్యాపీనెస్. ఇన్ ఎవ్రీ మూమెంట్ సెలబ్రేషన్. అలాంటి వాళ్ళ దగ్గర అందరూ ఉండడానికి ఇష్టపడతారు. రేపు కొంచెం ఫోకస్ ప్రాక్టీస్ చేద్దాం. జస్ట్ ఒక 10 మినిట్స్